వర్త్ క్యాన్వా ప్రో 1 year దాదాపు యాక్టివేట్ అందరికి. ఇంకెవరికైనా యాక్టివేట్ అవ్వాల్సి ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే ఇక్కడ క్లాస్ అయిపోయాక నేను మళ్ళీ అడుగుతాను చివరిలో. అప్పుడు మీ ఫోన్ నెంబర్ అలా మెసేజ్ చేద్దరు కానీ మీ పేరు ఫోన్ నెంబర్, అప్పుడు మీకు కూడా యాక్టివ్ ఇస్తాను. చాలా ప్లస్ అవుతుంది మనకి క్యాన్వా 1 yearకి. సో ఈరోజు టాపిక్ చూద్దాం ఫస్ట్. సో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా కూర్చోండి. నెట్ స్పీడ్ ఎలా చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా వచ్చేలా చూసుకోండి. వీలైనంత వరకు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్గా వినిపిస్తుంది, డిస్ట్రాక్షన్ ఉండదు. సో చాలా ఇంపార్టెంట్ టాప్ మన రియల్ ఎస్టేట్ పీపుల్ అందరికీ ఇది చాలా చాలా అవసరం. సో వాట్ ఈస్ దట్ ఒకసారి నేను ఎప్పుడు మీకు తెలుసు కదా, ఇంట్రడక్షన్ చెప్పబోయే టాపిక్ గురించి ముందే ఇంట్రడక్షన్ ఇవ్వడం వల్ల దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి. రైట్, ఎన్ఆర్ఐ లీడ్స్ అండ్ హెచ్ అంటాం. హెచ్ హై నెట్వర్క్ ఇండివిజువల్ లీడ్స్ అన్నమాట. అంటే ఒక రకంగా క్వాలిటీ లీడ్స్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. త్రూ గూగుల్ యాడ్స్ అది ఎలా చేస్తాం అదంతా మనం ఇప్పుడు చూద్దాం. ఇవి సిస్టమేటిక్ గా ఎలా చేయాలి అసలు ప్రాసెస్ చూద్దాం. చాలా మందికి మీకు తెలుసు, యూట్యూబ్ లో చూసినా మనకి మెటా యాడ్స్ ఎలా రన్ చేయాలి, యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి వీడియోస్ కనిపిస్తాయి. కానీ ఒక ప్రాపర్ గా ఒక సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకి సేల్స్ క్లోజ్ అయ్యేలా, అంటే క్లోజ్ అయ్యే సేల్స్ మీన్స్ లీడ్స్ అంటాం మనం. క్వాలిటీ లీడ్స్ ఏమంటాం, సేల్స్ క్లోజింగ్ కి ఉపయోగపడే లీడ్స్ అంటాం. సో అవన్నీ ఎలా జనరేట్ చేయాలి అవన్నీ చూద్దాం ఈరోజు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మీ అందరికి నచ్చుతుంది. సో కొంచెం అందుకని శ్రద్ధగా మీకు ఇంటర్నెట్ స్పీడ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ వాల్యూమ్ పెంచుకోండి. మొబైల్లో చూసే వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా హై క్వాలిటీ అంటే లైటింగ్ పెంచండి, ఏదైనా క్లియర్గా ఉండేలాగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వస్తే, సో కనిపిస్తున్నాయి అందరికి క్లియర్ అయినా? అందరూ ఇంట్రెస్టెడా? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఈ టాపిక్ వినడానికి అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఇందులో గూగుల్ సెర్చ్ యాడ్స్ అండ్ డిస్ప్లే యాడ్స్ రెండు కవర్ చేస్తాం. మీరు ఫస్ట్ టైం వినేవాళ్ళైనా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఇది. ఎందుకంటే ఇక్కడ మీకు బయట యూట్యూబ్లో ఖచ్చితంగా దొరకదు, నేను ప్రామిస్ చెప్పగలను. అంటే పైన బిట్ తెలుసుకుంటారు అంతే. బట్ ఇన్డెప్త్గా ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ని ఎలా తీసుకోవాలి, దానికి ఎలా కరెక్ట్గా స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ అందరూ రెస్పాండ్ అయిన వాళ్ళందరూ. ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే నాకు ఇంకా అంత బాగా చెప్పాలనిపిస్తుంది. వెరీ వాల్యుబుల్ టాపిక్, దట్టు మనకి చాలా అవసరం. ఇది ఎంత అవసరం అంటే రియల్ ఎస్టేట్ పీపుల్కి ముందు ముందు కాదు, ఇప్పటికే ఆన్లైన్లో బయ్యర్స్ ఎలా ఉన్నారు, దీని పొటెన్షియల్ ఏంటి. సింపుల్గా చెప్పాలంటే పెద్ద వెంచర్స్ మాక్సిమం అందరూ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో ఉన్నారు నాకు తెలిసి. అలాగే కొంతమంది మనకి కోర్స్ అందరూ నాకు ఆన్లైన్ అంటే అన్ని వైపుల నుంచి ఉంటారు. నేను చెప్పే కంపెనీలు ఏపీ తెలంగాణ క్లాసెస్ అందరూ ఉంటారు కాబట్టి. ఎనీవే లెట్స్ అందరికి కలిపి యూనిక్ గా చెప్తాను. మోస్ట్లీ మన దాంట్లో ఆబ్వియస్లీ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ లోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ తీసుకొని చెప్తాను. తర్వాత విల్లాస్ ఆర్ హై రైజెస్ చేసేవాళ్ళు విల్లాస్ గురించి చెప్తాను కాబట్టి ఆటోమేటిక్ గా మీరు అప్లికబుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేస్తే ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్. మీరు ఎక్కడైనా సరే, మీరు ఎక్కడ ప్రాజెక్ట్ తీసుకున్నా అది మంచి ప్రాజెక్ట్ అయి ఉండాలి ఫస్ట్. తర్వాత అన్ని అప్రూవల్స్ ఉండాలి. ప్రైస్ మాత్రం హై ప్రైస్. ఇక్కడ మీకు నేను ఎప్పుడు చెప్తాను, మెటా యాడ్స్ దాదాపు అందరు కంప్లీట్ చేశారు, దాని గురించి మీకు తెలుసు. మెటా యాడ్స్ ఏంటి, చిన్న వెంచర్స్ క్లోజ్ చేయడానికి కనీసం 2 నెలలు ముందు, అంటే ఒక 2 నెలల కంటే ముందు ప్రాపర్ గా మీరంతా ఈ ఫౌండేషన్ ఆప్టిమైజేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత యాడ్స్ రన్ చేశాక వీక్ బై వీక్ క్వాలిటీ లీడ్స్, అంటే క్వాలిటీ ఆఫ్ ద లీడ్స్ తో ఉంటాయి. మీరు ఫాలో అప్ పైన ఫోకస్ పెట్టాలి. అలా మీరు మొత్తం ఫౌండేషన్ ఒక 1 month ఆప్టిమైజ్ అయిపోయాక తర్వాత ఒక 2 నెలలు ఆపకుండా యాడ్స్ రన్ చేస్తే కన్ఫామ్ సేల్స్ ఉంటాయి అన్నమాట. అందులో మీరు ఏం తీసుకోవాలి, మీకు చెప్పేది మెటా యాడ్స్ లో చిన్న వెంచర్స్ తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి. మాక్సిమం తొందరగా సేల్ అవ్వాలంటే
గజం 10,000 కంటే తక్కువ ఉన్నాయి తీసుకొని మెటా యాడ్స్ రన్ చేయాలి, సేల్స్ వస్తాయి. మాక్సిమం 2 నెలలు ఆపకుండా రన్ చేస్తే 1 లేదా 2 సేల్స్ గ్యారంటీ. అక్కడి నుంచి అందులో కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని మంచి వెబ్సైట్ రెడీ చేసుకొని గూగుల్ యాడ్స్ లో వచ్చే 20,000 యాడ్ క్రెడిట్ వస్తుంది. ఆ అడ్వాంటేజ్ తీసుకొని పెద్ద వెంచర్స్ టార్గెట్ చేయాలి. పెద్ద వెంచర్స్ అంటే మీ ఇష్టం అది. అంటే మీరు ప్లాట్ కాస్ట్ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 దాకానే ఉండాలి. చిన్న వెంచర్స్ అసలు ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో ప్రమోట్ చేయకూడదు. సో ఒక సమ్మరీ లాగా నేను ప్రీవియస్ గా చెప్పింది ఏంటంటే, మెటా యాడ్స్ చిన్న వెంచర్స్ కి సెలెక్ట్ చేసుకోండి. అందులో ఖచ్చితంగా మంచి వెంచర్స్ ఉండాలి, అన్ని అప్రూవల్స్ ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా గజం 10,000 కంటే తక్కువ ఉండేలాగా ప్రిఫర్ చేయండి. తప్పదు అనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి 1,000 ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. మరి 15,000, 20,000 అట్లాంటివి మీరు మెటాలో అంటే రన్ చేయొద్దు యాడ్స్. నా సజెషన్ అది. బూస్ట్ రన్ చేయడం ఎలా అలా ఎంత ప్రమాదకరమో ఇది కూడా అంతే. హై బడ్జెట్స్ మీరు మెటాలో రన్ చేయకూడదు అంటే రన్ చేయవు, కానీ మీకు సేల్ కు ఉపయోగపడే లీడ్స్ రావాలి కదా. మీరు ఎప్పటికో ఇప్పుడు నేను ఇంతకుముందు మెటా యాడ్స్ కరెక్ట్ గా 2 months ఆపకుండా రన్ చేస్తే కన్ఫామ్ సేల్స్ అని. ఇది చిన్న వెంచర్స్ లో, మంచి వెంచర్స్ లో ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ ఉంటాయి. ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది చేశారు, ఆ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు తెలుసు. అట్లా ఎక్కడ మనం పొరపాటు చేయకూడదు, ఫస్ట్ అవి అవి మనం ఎప్పుడైనా తీసుకోవాల్సిన డెసిషన్. ఇప్పుడు మనం పొరపాట్లు తగ్గిస్తే అంటే మిస్టేక్స్ తగ్గి 50% అక్కడే సక్సెస్ అవుతాం. అందుకని మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేయకూడదు అని చెప్తాను మన టీంలో, అంటే మన క్లాసెస్ లో వాళ్ళకి. అందువల్ల సమ్మరీ లాగా ఇవి స్టార్ట్ చేయబోయే ముందు ఇవేంటి ప్యూర్లీ పెద్ద వెంచర్స్, మీరు కనీసం 30 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉండాలి ప్లాట్ కాస్ట్. అలాంటివే ఇప్పుడు మేము చెప్పే దాంట్లో మీరు అప్లై చేయాలండి. అంతకంటే చిన్న వెంచర్స్ కి అవసరం లేదు. చిన్న వెంచర్స్ కి మెటా యాడ్స్, పెద్ద వెంచర్ కూడా మనం మెటా యాడ్స్ రన్ చేస్తాం కానీ లీడ్స్ కోసం కాదు. అది ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు రన్ చేయాలి. ఇప్పుడే చెప్పారు కదా సార్ గూగుల్ యాడ్స్ ఒక్కటే రన్ చేస్తే చాలు, కాదు. నేను దీన్ని ఒక సిస్టమేటిక్ గా మీరు ఒక పెద్ద వెంచర్, ఇప్పుడు ఒక 50 లక్షల ప్లాట్ అమ్మాలి మీరు అనుకోండి ఎగ్జాంపుల్ కి. అఫ్ కోర్స్ మన కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది కదా 50 లక్షల ప్లాట్ అంటే. అదే 50 లక్షల ప్లాట్ అమ్మాలంటే అలాంటి వెంచర్ ని ఎలా ప్రమోట్ చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటి, రైట్ వేలో ఎలా ప్రమోట్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. కన్ఫర్మ్ సేల్స్ అవ్వాలంటే అందుకోసం మనం చెప్పేది ఏదో పై పైన చెప్పడం కాదు. ఇన్ డెప్త్ టెక్నిక్స్ కూడా వాళ్ళు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తాం. అవన్నీ మీరు ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ రెగ్యులర్ గా కొత్త వాళ్ళు ఎవరో ఒకరు మన దాంట్లో జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం మీరు టైం ఇస్తే ఒకసారి నేనేంటి నా ఎక్స్పీరియన్స్ అవన్నీ వాళ్ళకి చెప్తాను. మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఒక 2 minutes వాళ్ళ కోసం క్లియర్ గా. మనం అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నాం ఏ ప్రాజెక్ట్ కి ఎలా ప్రమోట్ చేయాలంటే, ఇక్కడ మీరు చూడొచ్చు మనం అన్ని రకాల ప్రాజెక్టులు చేస్తాం రెగ్యులర్ గా. అఫ్కోర్స్ ట్రైనింగ్స్ ఎలా చేస్తాం, మూవీస్ కి చేస్తాం అప్పుడప్పుడు, బట్ మోస్ట్లీ 90% మీరు ఇక్కడ చూస్తే మీరు 90% రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కి మేము లీడ్ జనరేట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ మై ఏజెన్సీ. బ్రాండ్ డిజిటల్ అనేది నా డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏ ఏజెన్సీ. 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. టోటల్ ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయి. మనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కానే కాకుండా ఇంకా బెంగళూరు నుంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ. మీకు నా ఇన్స్టాగ్రామ్ ఇందులో చూస్తే మీకు తెలుస్తుంది మేము ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మేము పేజ్ చేసాం అంటే పోస్టర్, మంచి ప్రాజెక్ట్స్ పోస్టర్స్ ఇక్కడ అప్లై చేస్తాం. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం యూజువల్ గా. ఇప్పటి వరకు 1,00,000+ లీడ్ జనరేట్ చేసాం. 1,000+ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయగలిగాం. అందులో కూడా మీరు చూడొచ్చు అన్ని రకాల సెగ్మెంట్లు. ఇది మీరు చూస్తే ఇది ఒక విల్లా ప్రాజెక్ట్, రైట్. 1,111 విల్లాస్ ఉన్నాయి అంటున్నారు, రైట్, శంషాబాద్ దగ్గర. అలాగే ఇది ఒక హై రైజ్ అపార్ట్మెంట్. కంప్లీట్ గా ఇందులో 1.5 కోటి ఉంటుంది ప్లాటే, 1.5 2 కోట్లు. అలాగే ఇది 2 కోట్ల విల్లా. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలా అన్ని రకాల ప్రాజెక్టులకి మనం ఇప్పుడు ఇది ఓపెన్ ప్లాట్స్, హైవే ఫేసింగ్ వెంచర్, లైక్ ఇలా అన్ని రకాల ప్రాజెక్టులు చేస్తాం మనం. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ని మీరు ఎలా ప్రమోట్ చేస్తే, రైట్, ఇది కూడా హై రైజ్ అపార్ట్మెంట్ కోకాపేట్. ఇవన్నీ మనం లీడ్ జనరేట్ చేస్తున్నాం ఆల్రెడీ, ప్రెజెంట్ చేస్తున్నవి. ఓకే అండి, కమర్షియల్స్ కానీ. దీనివల్ల మీరు ఏ ప్రాజెక్ట్ ని ఎలా ప్రమోట్ చేస్తే మంచిగా లీడ్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పగలం మన ఎక్స్పీరియన్స్ లో. ఇది చూడండి 14.5 అంటే దగ్గర 15 కోట్ల విల్లా. ఇలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఎలా సేల్ చేస్తాం, ఎలా లీడ్ జనరేట్ చేస్తాం, అసలు అది చాలా పెద్ద టఫ్ టాస్క్ కదా. అన్నిటికీ ఒక సపరేట్ ప్రాసెస్ ఉంది. అన్నిటికీ ఒకేలాగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అది నేను పదే పదే ఎందుకు రిపీట్ చేస్తా అంటే, ముందు మిస్టేక్ చేయొద్దు. చాలా మంది ఎందుకంటే ఫేస్బుక్ అవన్నీ హడావుడిగా రెడీ చేసేసుకొని, మన రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుందంటే హడావుడి, ఇప్పుడు అర్జెంట్ గా సేల్ అయిపోవాలి 10 రోజుల్లో అలా ఉంటుంది. అది తప్పు కాదు, ఎందుకంటే అది కామన్ గా ఉండే ప్రెజర్ ఉంటుంది రియల్ ఎస్టేట్ లో. బట్ నేను చెప్పేది ఏంటంటే నా సజెషన్, ఇది ప్రాపర్ గా వన్స్ మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత నుంచి మీరు కరెక్ట్ గా కనుక రన్ చేస్తే 1-2 సేల్ అయ్యే వరకే కొంచెం ఓపిక్ గా ఉంటాయి. తర్వాత ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months కి కన్ఫామ్ గా సేల్స్ వస్తూనే ఉంటాయి. అదొక పెద్ద అడ్వాంటేజ్ అండి మనకి ఇందులో.
స్టార్టింగ్ లో కొంచెం ఓపిక్గా ఉండాలి. ఓకే, ఎందుకంటే దాని ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫైనల్ గా నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తుంది ఏంటంటే, మేము ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తాం వల్ల, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే దగ్గర దగ్గర 20 లక్షలు 10 లక్షలు ఓపెన్ ప్లాట్ ఫామ్ ల్యాండ్స్ దగ్గర నుంచి కోట్లలో ఉండే విల్లాల దాకా అన్నిటికీ యాడ్స్ రన్ చేసి లీడ్ జనరేట్ చేస్తున్నాం. ఫామ్ ల్యాండ్ కి అయితే ఒకలాగా ప్రమోట్ చేయాలి, ఓపెన్ ప్లాట్ డిటిసిపికి అయితే ఒకలాగా ప్రమోట్ చేయాలి, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ కి ఒకలాగా ప్రమోట్ చేయాలి, విల్లాస్ అయితే ఒకలాగా, బడ్జెట్ పెరిగే కొద్దీ 5 కోట్ల విల్లా అయితే ఒకలాగా, 2 కోట్ల విల్లా అయితే ఒకలాగా, అంటే ఇలా సపరేట్ గా ఉంది. ఇది అర్థం చేసుకోకుండా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ మీ మీద 3 రోజులు మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు ఆన్లైన్ లో 3 రోజుల్లో చెప్పేస్తాం. 3 రోజులు ఏం చెప్తారు వాళ్ళైనా పాపం, 3 రోజులు నేర్పించేస్తాం, మీతో యాడ్లు పెట్టించేస్తాం. అది యాడ్లు పెట్టడం గొప్ప కాదండి, యాడ్ పోస్ట్ చేసినా యాడ్ మనకు పబ్లిష్ అయిపోతుంది. యాడ్ రన్ అవడం వేరు, లీడ్స్ రావడం వేరు, క్వాలిటీ లీడ్స్ రావడం వేరు, సేల్ కు పడే లీడ్స్ రావడం వేరు. దీనికి అంతా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల మన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు సక్సెస్ఫుల్ గా సేల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ద రీజన్. ఏ ప్రాజెక్ట్ ని ఎలా ప్రమోట్ చేయాలనేది ఇన్ డెప్త్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది బెంగళూరు ప్రాజెక్ట్స్. ఇవి వీళ్ళకి కూడా మీకు తెలియదు 70% సోల్డ్ అవుట్. మీరు కనుక్కోండి కంపెనీ పేరు కొట్టి, ఇక్కడ మీకు తెలుస్తుంది. మీరు వాళ్ళ డైరెక్ట్ ఫోన్ చేసినా చెప్తారు అనమాట. అట్లా ఇది ఎంత 70% సోల్డ్ అవుట్ అంటే మామూలు విషయం కాదు. ఇది కూడా బెంగళూరు ప్రాజెక్ట్, రైట్? సో ఫైనల్ గా మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ప్యూర్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లోనే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి, అది కూడా 6 ఇయర్స్ నుంచి. ఇందులో మీరు చూస్తే క్వాలిటీ లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఏదో ఫేస్బుక్ లో యాడ్ పోవడం, గూగుల్లో ఏదో యూట్యూబ్ లో చూసి గూగుల్ యాడ్స్ రన్ చేయడం అలా కాదండి. ఒక సిస్టమేటిక్ గా వెళ్తే, నేను ఇప్పుడు చెప్పినట్టు ఎవ్రీ 2 మంత్స్ ఒక సేల్ అయినా, పెద్ద వెంచర్స్ ఇప్పుడు 50 లక్షల ప్లాట్ అమ్మాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇక్కడ చూసాను, నాకు పెద్ద పెద్ద వెంచర్స్ విల్లాస్ వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకోవాలి? ఒక 5 కోట్లు వెళ్ళాలంటే ఎట్లా? ఇది ఓపెన్ ప్లాట్స్ మెజారిటీ ఉంటారు కాబట్టి ఫస్ట్ నేను మన వాళ్ళకి ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ తీసుకొని చెప్తాను. ఓకేనండి, రైట్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్? అందరు ఇంట్రెస్ట్ ఉన్నారా? సో మన టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్, సార్ మాకు పెద్ద వెంచర్స్ ఎలా సేల్ చేయాలి, ఎన్ఆర్ఐ లీడ్స్, హెచ్ఎన్ఐ లీడ్స్, ఒక 50 లక్షలు ₹1 కోటి ప్లాట్స్ ఎలా అమ్మాలి, సో అనేది పెద్ద అందరికి $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే బయట మనకు చాలా కష్టం, బయట ఎక్కడ పట్టుకుంటాం? 50 లక్షలు ₹1 కోటి ఇన్వెస్ట్ చేసే క్లయింట్స్ ని చాలా రేర్ అన్నమాట. ఎప్పటికో సంవత్సరానికి ఒకటో రెండో అయితే కూడా గ్రేటే, అది కూడా వాళ్ళకున్న బాగా పెద్ద సర్కిల్. అలా కాకుండా మీకు ఎలాంటి సర్కిల్ లేకపోయినా, ఇప్పుడే మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి వచ్చినా, ఇప్పటికప్పుడు మీరు కొంచెం ఒక 2 నెలలు కనుక కష్టపడితే అన్ని రెడీ చేసుకొని, మరి 2 రోజుల్లో మీరు 2 వారాలు 10 రోజులు అట్లా టార్గెట్ పెట్టుకోకండి, అట్లా అవ్వదు. వన్స్ స్టార్టింగ్ లో, ఎందుకంటే మీరు అప్పుడప్పుడే ఈ ఫౌండేషన్ అంటాం, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ రెడీ చేసుకోవడం, అవి ఆప్టిమైజ్ చేయడం, తర్వాత యాడ్ చేయడం, అప్పుడు ట్రాక్ లోకి వచ్చినట్టు యాడ్స్ రన్ చేసే వీక్ బై వీక్ క్వాలిటీ పెరుగుతాయి లీడ్స్ లో. అట్లా అట్లా మీకు తర్వాత మంత్ నుంచి మీకు మంచిగా సైట్ విజిట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు, అలాంటి లీడ్స్ వస్తాయి అన్నమాట. సో అందువల్ల వెంటనే ఒక వారం 10 రోజులు మనం మాక్సిమం హడావుడి పడతాం, అట్లా జరగదండి. ఒక్కసారి కనుక రెడీ ప్రాపర్ గా సెట్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పే సిస్టమాటిక్ టెక్నిక్స్ అన్ని కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే, వద్దన్నా మీరు పెద్ద వెంచర్స్ లో ఖచ్చితంగా ఎవ్రీ 2 మంత్స్ ఒక సేల్ చేస్తూ వెళ్ళొచ్చు. అది మామూలుగా మన ఛానల్ పార్ట్నర్స్. ఇప్పుడు కొంతమంది కంపెనీ ఓనర్స్ ఉన్నారు, మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు 1-2 వెంచర్స్ ఉన్న కంపెనీ ఓనర్స్ ఉన్నారు ఏపీ నుంచి కానీ, ఇట్లా మీరు ఎలా చేయొచ్చు? దీన్ని నెక్స్ట్ లెవెల్ ఉపయోగించి మంత్లీ 3 సేల్స్ టార్గెట్ పెట్టుకోవాలి, 3 to 5 సేల్స్ టార్గెట్ పెట్టుకోవాలి. దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇది వినండి. సో మనం యూజువల్ గా ఛానల్ పార్ట్నర్స్ ఆర్ ఏజెంట్స్ టార్గెట్ ఒక సేల్ అయినా చాలు నెలకు, లేదంటే 2 నెలలకు ఒక సేల్ అయినా చాలు అనుకుంటారు. అంటే ఆఫ్ కోర్స్ 4 అయినా ఓకే, కానీ అంత బడ్జెట్ మనం గూగుల్ కి చాలా అమౌంట్ పే చేయాలి కదా, అంత బయలాకేట్ చేయలేం. కాబట్టి ఏజెంట్స్, ఛానల్ పార్ట్నర్స్ మినిమం ఒక సేల్ టార్గెట్ పెట్టుకొని, అంత బడ్జెట్, ఎందుకంటే గూగుల్ యాడ్స్ కొంచెం యాడ్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, సేల్స్ కూడా పెద్ద సేల్స్ వస్తాయి. అలాగే కంపెనీ ఓనర్స్ మాత్రం ఖచ్చితంగా 3 to 5 సేల్స్ టార్గెట్ ఉంది పర్ మంత్. బట్ ఆ పర్ మంత్ రావడానికి ముందు 2 నెలల ప్రాబ్లం, అంటే ముందు 2 నెలల టైం ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. నేను యాక్చువల్ గా ఇలా టైమింగ్ చెప్తాను, 2 నెలలు ఆపకుండా యాడ్స్ రన్ చేస్తే 1 లేదా 2 సేల్స్ గ్యారెంటీ అని, మెటా యాడ్స్ కంటిన్యూగా ఒక 1 month 2 months ఖచ్చితంగా యాడ్స్ రన్ చేస్తే గూగుల్ యాడ్స్ సేల్స్ గ్యారెంటీ అని చెప్తాను. బట్ దానికంటే ముందు ఇంకొక 1 month ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎందుకంటే అప్పుడప్పుడైతేగా మీరు మెటా యాడ్ అకౌంట్ రన్ చేసి స్టార్ట్ చేస్తారు, అవి ఆప్టిమైజ్ అవ్వాలి, నీట్ గా ఎర్రర్స్ లేకుండా రెడీగా ఉండాలి ముందు. దీనికే మీకు 1 month పడుతుంది. ఇది లేకుండా మీకు ఇప్పుడు అందరూ నష్టపోయారా? ఇది లేకుండా డైరెక్ట్ గా బూస్ట్ పోస్ట్ చేయడం, మాకు ఫేస్బుక్ ఉంది, గూగుల్ యాడ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, టక్మని యాడ్స్ రన్ చేయడం యూట్యూబ్ లో ఎక్కడ చూసి, లేదంటే డైరెక్ట్ గా మనం ఇప్పుడు ఈ రోజు చెప్తాం యాడ్ ఎలా రన్ చేయాలో కూడా చెప్తాం. డైరెక్ట్ గా వాళ్ళు వినేసి రేపే పెట్టేస్తారు యాడ్, లేదంటే ఈ రోజే పెట్టేస్తారు. దానికి ముందు చాప్టర్స్ ఉంటుంది కదా, ప్రీవియస్ గా ఫస్ట్ నుంచి మన క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకోసం ఆ మిస్టేక్ చేయకండి, డబ్బులు నష్టపోకండి. దానివల్ల ఏమవుతుందంటే ముందు మీకు, అరే ఆఫ్లైన్ అవ్వట్లేదు, ఆన్లైన్ ఇట్లా మనం సిన్సియర్గా తీసుకొని ట్రై చేస్తుంటే ఇది లేదని ఫీలింగ్ వస్తుంది. అట్లా కాదు, డిస్కరేజ్ అయితే మొత్తానికి నష్టపోతాం.
ప్రాపర్ గా దీన్ని ఉపయోగించుకుంటే ఒక సంవత్సరంలో మీరు ఖచ్చితంగా 5-10 ప్లాట్స్ ఈజీగా, పెద్ద ప్లాట్స్ నేను చెప్పేది చిన్నవి కాదు. మెటా గురించి ఇక పక్కన పెట్టేద్దాం. మీరు చిన్న వెంచర్స్, మెటా యాడ్స్ ఇవి కొంచెం పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది పెద్ద వెంచర్స్, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల నుంచి ₹1,00,00,000 ప్లాట్స్ ఎలా, అలాంటి వెంచర్స్ కి ఎలా ప్రమోట్ చేయాలి, దాన్ని ఎలా సిస్టమేటిక్ గా తీసుకెళ్లాలి మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ముందు చెప్తున్నాం అంటే ఒక రకంగా మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు క్లాస్ కి రేపే యాడ్ పెట్టేస్తారు, అది తప్పు. అట్లా మీరు ఫస్ట్ నుంచి అటెండ్ అయితే ఓకే, లేకపోతే గైడెన్స్ తీసుకోండి. వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. మీరు వెంటనే కాల్ చేయకండి. మ్యాథ్స్ వాట్సాప్ లో నేను చూసి నేనే ఆన్సర్ చేస్తాను. కొంచెం ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు మీకు. సో బికాజ్ లాట్ ఆఫ్ షెడ్యూల్ ఉంటుంది, లేదంటే మన టీం అయినా మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే ఇస్తారు. కొంచెం ఓపికపోతే స్టార్టింగ్ లో కొంచెం ఓపిక్ గా ఉండాలి. వన్స్ ఇవి కనుక వీటిపైన మీరు పట్టు సాధిస్తే మీకు లైఫ్ లాంగ్ తిరిగి ఉండదు. అది ఇందులో ప్లస్ పాయింట్. ఒక 5 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఛానల్ పార్ట్నర్స్ ₹1,00,00,000 సంపాదించుకోవాలంటే ఈ యాడ్స్ అనేవి అంత బాగా ఉపయోగపడతాయండి. ఓకే, లెట్ స్టార్ట్. ఇంత ముందు దీని ఇంపార్టెన్స్ ఇంత క్లియర్ గా చెప్పాను, మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో చెప్పాను, రైట్? సో ఇప్పుడు యాక్చువల్ గా ఇలా ఎందుకు వస్తాయి ఒక పెద్ద వెంచర్స్ యాడ్స్ అంటే మీన్స్ లీడ్స్ రావాలంటే ఎలా వస్తాయి? అప్పుడు మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎంతసేపు మనం నార్మల్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఇప్పుడు కాకుండా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐ, లేదంటే ఇప్పుడు మీకు తెలిసింది హైదరాబాదే కాకుండా మనకు వరంగల్, కర్నూలు, సంథింగ్ విజయవాడ, వైజాగ్ అన్ని వైపుల నుంచి కొంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, నార్త్ ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయట్లేదు. దుబాయ్ లో సంవత్సరానికి 5,000 కోట్ల ఇండియన్స్ 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు అదంతా మనకి దాదాపు 2,000-3,000 కోట్లు హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐస్, తెలుగు ఎన్ఆర్ఐస్, ట్రంప్ ఇష్యూస్ వల్ల అక్కడ కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. మాక్సిమం మన తెలుగు ఎన్ఆర్ఐస్ అందరూ హైదరాబాద్ లో మోస్ట్ ప్రిఫరెన్స్, ఏపీ కూడా తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇంకా అక్కడ స్టెబిలిటీ రాలేదు కాబట్టి క్యాపిటల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అది డెవలప్ అవ్వాలి. సో ఏదైనా 100 మందిలో 10 మంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తే 90 మంది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటారు. సో అందువల్ల అలాంటి వాళ్ళందరికీ ఒకటే పాయింట్, వాళ్ళు చూడడానికి మనం ఇప్పుడు కస్టమర్ పాయింట్, మీరే ఒక 50 లక్షలు ఉంది హైదరాబాద్ లో కొనాలని చూస్తున్నారు. మీకున్న ఏకైక మార్గం, ఎగ్జాంపుల్ కి కస్టమర్స్ కున్న ఏకైక మార్గం ఇదే. ఎక్కడెక్కడ ఎలా చూస్తారో చూద్దాం. ఓకే, నేను చూస్తాను ఓపెన్ ప్లాట్స్. ఇది ఎక్కడ గూగుల్లో మనం నిజంగా కొనాలని చూస్తున్నప్పుడే, కొనాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడే మనం ఇట్లా సెర్చ్ చేస్తాం. మెటా యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ వేరండి. అవి మనం టైం పాస్ కోసం చూస్తున్నప్పుడు మనం యాడ్ చూపిస్తాం, అది వేరు. బట్ ఇక్కడ కస్టమరే తనకు అవసరం, డబ్బులు రెడీగా ఉన్నాయి, ఎక్కడ మంచి వెంచర్లు ఉన్నాయో వెతుకుదాం అని సెర్చ్ చేద్దామని ఇక్కడ గూగుల్ సెర్చ్ లో, యూట్యూబ్ సెర్చ్ లో, అలాగే డిస్ప్లే యాడ్స్ అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను. ఎక్కడెక్కడ ఎలా సెర్చ్ చేస్తాడు ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలనే కస్టమర్ ఎక్కడెక్కడ ఎలా మన కోసం సెర్చ్ చేస్తాడు, అక్కడ మనం యాడ్ ఎలా చూపించాలి వాళ్ళకి, అది కూడా టాప్ లో ఎలా అనేది టాపిక్ అన్నమాట. సో దట్స్ వై మనకి పెద్ద వెంచర్ సేల్ అనేది ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ నియర్ ఎయిర్పోర్ట్ అంటే మన రెగ్యులర్ భాషలో కస్టమర్స్ సెర్చ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ప్లాట్స్ అని కూడా కాదు, దగ్గర దగ్గర ల్యాండ్స్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి నియర్ ఎయిర్పోర్ట్ ఓపెన్ ప్లాట్స్ ఏమున్నాయి అని సెర్చ్ చేశాను. ఇట్లా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అండి, అతను అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, జర్మనీలో ఉన్న, హైదరాబాద్ ఆర్ వైజాగ్, విజయవాడ ఆర్ నార్త్ బాంబే, ఢిల్లీ, ఎక్కడి నుంచైనా, బెంగళూరు, ఇలా హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు మన కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుందాం. ఓకేనండి, మీరే ఇప్పుడు ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. మీరు మంచి ప్లాట్స్ అంటే మంచి ప్లాటింగ్ వెంచర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఎవరైనా సెన్సర్ బయర్స్ ఇక్కడ దొరుకుతారు. మీకు పెద్ద బయర్స్, బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ ఇలాగే చూస్తారు. ఇక్కడ మీరు ప్రమోట్ చేయాలి తప్ప ఓన్లీ మెటాలో రన్ చేసి సేల్ అవ్వట్లేదు, లేదంటే ఎంక్వైరీస్ వచ్చినాయి కానీ సైట్ రావట్లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో అమ్మాల్సిన బ్రాండ్స్ జూబ్లీహిల్స్ లో అమ్మాలి, అమీర్పేటలో అమ్మాల్సిన బ్రాండ్స్ అమీర్పేట్ లో అమ్మాలి. అట్లా మీకు క్లియర్ గా అర్థమయ్యే చెప్పాలంటే ఏ మార్కెట్ ఎక్కడ ఉంది, ఏ వెంచర్ ని ఎలాంటి ఆడియన్స్ కి టార్గెట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అట్లా అంటే ఇప్పుడు 10 లక్షలు మాత్రమే బడ్జెట్ ఉంది వాళ్ళకి మీరు ఇప్పుడు 50 లక్షల ప్లాట్స్ చూపించడం వల్ల ఉపయోగం ఉంటుంది. అసలు వాళ్ళకి అసలు కనిపించినాయి కూడా. అలాగే పెద్ద వెంచర్స్, అలాగే చిన్న వెంచర్స్ పెద్ద బయర్స్ కనిపించొద్దు. అర్థమైందా మీకు? ఇప్పుడు 50 లక్షలు, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న వాళ్ళకి మీరు 10 లక్షలు, 15 లక్షల ప్లాట్లు యాడ్ చూపించొద్దు. అట్లా మిస్ మ్యాచ్ ఉండొద్దు అనమాట. అలా ఎలా మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి చూద్దాం. ఇప్పుడు మీరే ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు, ఓకేనండి. ఎయిర్పోర్ట్ దగ్గరలో చూస్తున్నారు, హైదరాబాద్. ఓకే, అప్పుడు మీరు చూస్తే టాప్ లో ఇక్కడ చూడండి 80 lakhs, స్టార్టింగ్ 80 lakhs అని ఉంది. మీరు చూస్తే క్లిక్ చేసి చూద్దాం.
ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయాలంటే టాప్ లో వచ్చింది మీకు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కంపెనీలో ఒక 10 వెంచర్లు ఉంటే అన్నిటికి కలిపి ఒకటే వెబ్సైట్ రన్ చేయకూడదు. మీకు ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్ ఉండాలి. ఓకేనండి. సింపుల్ గా నీట్ గా బ్యూటిఫుల్ వెబ్సైట్ ఇన్ ద సెన్స్ సింపుల్ గా నీట్ గా ఆ వెంచర్ గురించి క్లియర్ గా అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్కువ ఉంటే బెటర్. తెలుగులో ఉండేలాగా చూసుకోండి. నీట్ గా సింపుల్ గా మీరు చూడండి ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 80 lakhs ఎలా అమ్ముతున్నారు? 80 lakhs ప్లాట్ కాస్ట్ స్టార్టింగ్ 80 lakhs. అప్పుడు అంటే అలాంటి వాళ్ళే సైట్ విజిట్ చేస్తారండి. ఒకవేళ ఈ యాడ్ చూసి ఫిల్టర్ అయ్యి మనకు కాల్ చేసి మాట్లాడేదాకా వస్తే, ఫిల్టర్ అయ్యాక మన సైట్ దాకా వచ్చేది ఎవరు? 80 lakhs కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు. లేకపోతే అసలు ఇక్కడే స్కిప్ అయిపోతారు. రైట్? అట్లా. సో మీరు దీన్ని బట్టి ఇది పెద్ద వెంచర్స్ ఈ ఫార్మేట్ లో ప్రమోట్ చేయాలి. ఒకటే వెంచర్, ఇది క్లియర్ గా ఒకటే వెంచర్ ఉండాలి. ఇంకా వీలైనంత వరకు ఇలా యానిమేషన్ ఉండాలి, కానీ ఎక్కువ ఒరిజినల్ ఫొటోస్, ఒరిజినల్ వీడియోస్, కస్టమర్ టెస్టిమోనియల్స్ అలా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఏదేమైనా మీరు చూసుకోవాల్సింది ఒకటే సింపుల్ గా ఒక వెంచర్ గురించి. ప్రీమియం వెంచర్ తీసుకోండి, చిన్న వెంచర్లు తీసుకోవద్దు. 10 ఉంటే 10 వెంచర్లు మీరు వెబ్సైట్ లో పెట్టద్దు. వెబ్సైట్ అయితే అందరికి కావాల్సిందే. ఇప్పుడు వెబ్సైట్ రావడం వల్ల చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది. 50,000 లక్ష రూపాయల వెబ్సైట్లు కూడా. ఎందుకంటే ఒక వెబ్సైట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ కి ఇలాంటి వెబ్సైట్ మీకు ఉందంటే అది సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది మీకు. సంవత్సరం వ్యాలిడిటీలో దగ్గర ఒక్క వెబ్సైట్ మీకు 5 నుంచి 10 సేల్స్ తెచ్చి పెడతాయండి. అంటే కొత్త వెబ్సైట్ కాదు, యాడ్స్ రన్ చేస్తాయి. ఇప్పుడు అది ఎలాగే చెప్తాను నేను, బట్ మామూలుగా మీకు అర్థం అవడానికి మీకు ఒక మంచి ప్రీమియం వెబ్సైట్ ఉండాలి. అది గజం 20,000, 25,000, 30,000 ఎంతైనా ఉండనివ్వండి. అది మినిమం ఖచ్చితంగా 30 లక్షల పైన ఉండాలి. ఇక్కడ మాత్రం 30 లక్షల పైన ఉన్న వెంచర్సే, అంటే ప్లాట్ ఉన్న వెంచర్సే మీరు ఇక్కడ ప్రమోట్ చేయండి. అలాంటి వెంచర్స్కే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ కావాలి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year కనుక మీరు కనుక యాడ్స్ రన్ చేస్తే, గూగుల్ యాడ్స్ ఇలాంటి వెబ్సైట్ పెట్టుకొని ఒక వెబ్సైట్ మీకు 5 నుంచి 10 సేల్స్ ఇస్తుంది. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం 30 లక్షలు, 50 లక్షల ప్లాట్లు 5, 10 అయితే సంవత్సరానికి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూసుకోండి. దాన్ని బట్టి వెబ్సైట్ మీకు ఒక రకంగా ఒక అసెట్ అనమాట. ఒక అసెట్ లాంటిది రియల్ ఎస్టేట్ పీపుల్ కి. ఒకవేళ మధ్యలో వెంచర్ అయిపోతే మీరు వేరే వెంచర్ ని కూడా ఇందులో రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ కంటెంట్ అంతా 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి. ఓకే, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో ఒక మంచి ప్రాజెక్ట్ కి ఒక మంచి వెంచరు, అది కూడా గూగుల్ యాడ్స్ లో ప్రాపర్ గా రన్ చేస్తే సంవత్సరంలో ఖచ్చితంగా 5 నుంచి 10 సేల్స్ ఈజీగా అవుతున్నాయి. నేను చూస్తున్నాను మనకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం విత్ ప్రూవెన్ రికార్డ్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎక్కడుంది? టాప్ లో వచ్చింది. మనం ఇక్కడ సెర్చ్ చేస్తే టాప్ 1, 2, 3, టాప్ 5 లో ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంటే సెర్చ్ రిజల్ట్స్ అంటారు వీటిని, స్పాన్సర్డ్ రిజల్ట్స్. ఓకేనండి. స్పాన్సర్డ్ రిజల్ట్స్ అంటే అర్థం ఏంటి? పెయిడ్ యాడ్స్ అంటారు వీటిని. ఓకేనండి. ఇప్పుడు 19 మ్యాజిక్ గురించి కూడా ఎవరు చూడట్లేదు, చూసినా కాంటాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు 50 లక్షల నుంచి ₹1 కోటి ఇన్వెస్ట్ చేసే బయ్యర్ ఇవన్నీ ఎత్తుక్కుంటా ఇందులో క్లిక్ చేసుకుంటా వీళ్ళు ఏజెంట్లే పోస్ట్ చేస్తారని కూడా తెలుసు. మీరు అందుకే పెద్ద వెంచర్స్ అంటే ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏజెంట్, అడ్వైజర్ అని ప్రమోట్ చేసుకోవద్దు. మీరు కంపెనీలో పొజిషన్ ఉంటుంది, మేనేజర్ అను, మార్కెటింగ్ హెడ్ అను, అలాంటి పొజిషన్ చేసుకోండి. అందుకోసం కూడా మీరు ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుని అందులోనే నిలబడాలి ఎప్పుడైనా. రైట్? ఇది ఇట్లా జరుగుతుంది కాబట్టి బిజినెస్ ఇప్పుడు బయట ఇలా జరుగుతుంది. ఇలా ఇన్ ద సెన్స్ ఇట్లా 99 acres మ్యాజిక్ బ్రిక్స్ లో అయ్యే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ మీరు ₹1,00,000 ప్యాకేజ్ తీసుకున్నా ఒక్క సేల్ అయిద్దనే గ్యారంటీ లేనే లేదు. బికాస్ కస్టమర్ మైండ్ సెట్ మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఒక వెంచర్ గురించి నీట్ గా ఇలా క్లియర్ గా వస్తున్నప్పుడు ఈ 99 acres లోపలికి వెళ్ళి ఎంత వెతుక్కొని మళ్ళీ ఆ ఏజెంట్లతో ఫోన్లు మాట్లాడాలని ఎవరు ఇంట్రెస్టెడ్ ఉండట్లేదు కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 minutes ఫ్రమ్ ఎయిర్పోర్ట్, స్టార్టింగ్ అట్ జస్ట్ 57 lakhs. మీరు ఇక్కడ చూస్తే చిన్న వెంచర్స్ ఎక్కడ లేవు. మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ కాస్ట్ ఇక్కడ ప్రమోట్ చేయకూడదు, చెయ్యొద్దు కూడా. సింపుల్ గా మీకు ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన వెంచర్ ఉండాలి, వెబ్సైట్ ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ గా ఉండాలి. ఇక్కడ ఇంకా అట్రాక్టివ్ గా ఉండాలి. నేను చూపిస్తాను ఇంకా కొన్ని వెంచర్స్ నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు మీరు ముందు ఇది అర్థం చేసుకోండి. ఇది గూగుల్ యాడ్స్ లో ఒక్క పార్ట్ మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు చూపిస్తాను ఉండండి. చూడండి, వెంచర్ ఒరిజినల్ వీళ్ళకి బాగా. ఇప్పుడు మీరు చూసిన 3 వెబ్సైట్ లో తొందరగా లీడ్స్ దేనికి వస్తాయంటే ఇలాంటి ఎవరికైతే ఒరిజినల్ వీడియోస్ ఉంటున్నాయో, సింపుల్ గా ఉండాలి, హెవీగా ఉండద్దు. ఇలా క్లియర్ గా మ్యాప్, సింపుల్ అండ్ నీట్, ఇలాంటి వాటికి తొందరగా లీడ్స్ వస్తాయి. ఎందుకంటే ఎంత యానిమేటెడ్ ఉన్నా కానీ క్లియర్ గా ఒరిజినల్ ఫొటోస్, ఒరిజినల్ వీడియోస్, వీలైనంత తెలుగు కంటెంట్ ఉండాలి. ఇట్లా అట్రాక్టింగ్ హెడ్డింగ్ తెలుగు కంటెంట్ రావాలి ఎప్పుడైనా. ఓకే, అట్లా వచ్చినప్పుడు తొందరగా అంటే ఇమీడియట్ గా లీడ్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది చూసేసాం కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ సెగ్మెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ మీకు బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా
ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని హైదరాబాద్ లో ఎవరన్నా అయితే వాళ్ళకి వేరే మార్గం లేదు ఇలా చెక్ చేయడం తప్ప. అది ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్తే కొన్ని రోజులు పోయినాయి, రెఫరెన్స్ పోయిన అసలు కష్టం అవుతున్నాయి. ఇప్పుడు మాకు తెలిసిన పర్సన్ చెప్పారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అంటే, పోనీ ఓకే అవునా, సో వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్ వస్తుందా లేదా చెక్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఎన్ఆర్ఐ ఎవరో ఉన్నారు, మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అనే ఉద్దేశంతో మీకు కాంటాక్ట్ అయ్యారు. మీరు చెప్పారు ఈయన కంపెనీలో చేస్తున్నాను, ఈ వెంచర్ చాలా అద్భుతంగా ఉంది, రీసెంట్ గా స్టార్ట్ అయింది, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే వెంటనే గూగుల్లో చూస్తాడు ఆ వెంచర్ పేరుతో లేదంటే ఆ కంపెనీ పేరుతో. అది అప్పుడు రాకపోయినా కూడా తనకు బిలీఫ్ రాదు మీరు చెప్పినంత మాత్రాన. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనకు ఒక అంటే ఒక ప్రాపర్ వెబ్సైట్, ఒక ప్రీమియం వెంచర్ కి, పెద్ద వెంచర్స్ తీసుకోండి, చిన్న వెంచర్స్ తీసుకోవద్దు. పదే పదే ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, ఇక్కడ మీరు కొంతమంది ఒక 10 వెంచర్లు 4-5 వెంచర్లు ఒకే దాంట్లో పెడతాం సార్, అన్నిటికీ అట్లా రావు, గుర్తుపెట్టుకోండి. అట్లా అందుకని లీడ్ జనరేషన్ కి ఒక వెబ్సైట్ ఉంటుంది. అన్ని వెంచర్లు ఒక వెబ్సైట్ లో ఎందుకు పెట్టాలి, కంపెనీలు పెట్టుకోవాలి. మా కంపెనీ ఏంటి, కంపెనీలు ఎన్ని వెంచర్, కంపెనీలో కంపెనీ అబౌట్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, విజన్ ఏంటి, ఇలాంటివన్నీ ఏంటి. జస్ట్ ఎప్పుడైతే కస్టమర్ ఈ వెంచర్ ఏ కంపెనీది అని చూస్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి నమ్మకం కోసం చూస్తాడు అనమాట. అప్పుడు ఉపయోగపడుతుంది ఆ వెబ్సైట్. అన్ని వెంచర్ ఓకే ఎన్ని వెంచర్. బట్ లీడ్ జనరేషన్ అప్పుడు మాత్రం అతను ఎయిర్పోర్ట్ దగ్గరగా కొనాలనుకున్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరగా వెంచర్ కావాలి, కానీ ఏదో యాదాద్రి దగ్గర వెంచర్ మీరు చూపిస్తే అతనికి ఉపయోగం ఉండదు. రైట్? అతను ఏం సెర్చ్ చేస్తున్నాడు దానికి రిలేటెడ్ రావాలి. లేకపోతే లోపలికి వెళ్తాడు, నేను ఎయిర్పోర్ట్ దగ్గరగా కదా చూస్తాం అనుకుంటున్నాను, ఎక్కడ బాంబే హైవే వచ్చింది, లేకపోతే ఎక్కడ యాదాద్రి దగ్గర వచ్చింది, ఎక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర వెంచర్ వచ్చింది, ఇది నేరుగా చూస్తుందని వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లా మీరు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారో ఆడియన్స్ టార్గెట్ రిలేటెడే వెంచర్ ఒక్కటే తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అయితే యాదాద్రి దగ్గర అనుకోండి, అప్పుడు దానికి దగ్గర రిలేటెడ్ వెబ్సైట్ ఉండాలి. ఓకేనా? సో ఫైనల్ గా పాయింట్ అర్థమైంది కాబట్టి మీకు. బట్ మెజారిటీ మీరు చూస్తే ఎక్కువ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ తొందరగా సేల్స్ వస్తాయి. మిగతా హైవేలు రావని కాదు, వాటిని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి, ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఓకే రైట్. ఓవరాల్ గా మీకు టాపిక్ అర్థమైంది కాబట్టి, ఇలా ఇక్కడ మనలో ఉండాలి అంటే ఏం చేయాలి, ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. రైట్? ఇంకా కస్టమర్స్ పెద్ద వెంచర్స్ కోసం ఎలా సెర్చ్ చేస్తారు, యూట్యూబ్ యూట్యూబ్ కూడా చూస్తారు. మీరు రెగ్యులర్ గా చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ కాదు, ఇక్కడ చూడండి సమ్ డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళందరితో ఈ పనులు చేయించింది ముందు మనకి పెద్ద పెద్ద కస్టమర్స్ ఎలా చూస్తున్నారు అంటే, ప్లాట్స్ కొనడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఎలా చూస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్ చూస్తున్నారు, ఏ యాప్ చూస్తున్నారు, అక్కడ మనం యాడ్స్ ఎలా ప్రమోట్ చేయాలి, అందులో కూడా కస్టమర్ అంటే సీరియస్ బయర్స్ ని ఎలా ఫిల్టర్ చేయాలనేది సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఓపెన్ ప్లాట్స్ నియర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనిద్దాం. మెజారిటీ ఎయిర్పోర్ట్ దగ్గర అని చూస్తారు, లేదంటే యాదాద్రి అలా. ఎందుకంటే తెలిసినంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. ఇట్లా వీడియోస్, ఇలా ఏజెంట్స్ పెట్టే వీడియోస్ చూస్తారు కానీ, ఎంక్వైరీ చేస్తారు కానీ కొనరు. తప్పుగా అనుకోద్ది ఇది. ఎలా చూస్తారంటే, ఇక్కడ మామూలుగా యాడ్ రన్ అవ్వట్లేదు కానీ టాప్ లో ఒక యాడ్ వస్తుంది, తెలియదు టాప్ లో ఇది వచ్చింది, టాప్ లో ఇది జస్ట్ ఇది ఆర్గానిక్ గా వచ్చింది. ఇలా కాదు, మనకి లీడ్స్ ఎలా వస్తాయంటే, వీటిని మీరు చూస్తే చాలా తక్కువ మంది ప్రమోట్ చేస్తున్నారు. టాప్ లో వస్తాయి అనమాట, ఎవరు ప్రమోట్ చేయట్లేదు పెద్దగా. ప్రమోట్ చేయకపోవడం మనకి అదృష్టం. ఎందుకంటే టాప్ లో రావాలి. ఇక్కడ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ లో ఎలాగ వచ్చామో, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కూడా టాప్ లో రావాలన్నమాట. వీడియోస్ వస్తున్నాయి కదా సార్, కాదు వీడియోస్ కాదు రావాల్సింది, మీకు చూపిస్తాను సెగ్మెంట్. ఇందులో ఎలా అంటే మీకు గుర్తుండే ఉండొచ్చు, మనకి ఇలా టాప్ లో ఇక్కడ ఎలాగైతే వచ్చిందో ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా ఏరియాలో ఎవరు రన్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ క్లిక్ చేయగానే అది మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్తుంది. దీన్ని యూట్యూబ్ యాడ్ అనరు, యూట్యూబ్ లో వచ్చే డిస్ప్లే యాడ్ అంటారు అనమాట యాక్చువల్ గా. లెట్స్ సీ. ఓకే, ఇంకొక ఛానల్లో చూద్దాం, విల్ ట్రై. సో వాళ్ళందరూ మన క్లయింట్స్ ప్రొఫైల్ మేము హ్యాండిల్ చేస్తాం, అందరివి యాడ్స్ రన్ చేసి పెడతాం. లీడ్ జనరేషన్ మీరు చూసినవి, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ వచ్చింది చూడండి, హెచ్ఎండిఏ ప్లాట్స్ ఫ్రమ్ 90 lakhs, రైట్. ఇట్లా వీడియోస్ చూస్తారు, ఇప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పెట్టే వీడియోస్ చూస్తారు కానీ బట్ కన్వర్షన్ పెద్ద నేను చెప్పేది ఇక్కడ మీకు మీరు మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా వీడియోస్ పెట్టేవాళ్ళు లేదంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉంటే అడగండి, చిన్న వెంచర్స్ కి అంటే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు వస్తారు ఇలా వీడియోస్ కి. బట్ పెద్ద వెంచర్స్ ఇక్కడ చూస్తే ఎందుకు టాప్ లో వచ్చింది, సెర్చ్ చేయగానే టాప్ లో వచ్చింది, క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్తుంది. ఇది పెద్ద ప్లాట్స్ పెద్ద రేంజ్ లో జరిగే బిజినెస్ ప్రాసెస్ ఇది అనమాట యాక్చువల్గా. ఓకేనండి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ లో కనిపిస్తుందని ఇది యూట్యూబ్ యాడ్ కాదు, గూగుల్ డిస్ప్లే యాడ్ అంటారు. ఇది పెద్ద రేంజ్ లో జరిగే బిజినెస్ అంతా ఇలా జరుగుతుంది, ఆల్రెడీ ప్రజెంట్ జరుగుతుంది, నేను చెప్తుంది మీకు. ఓకేనా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 50 లక్షలు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పర్సన్ క్లయింట్ మైండ్ సెట్ తగ్గట్టు మీరు ప్రమోట్ చేయాలి. అంతే తప్ప మేము ఇక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం సార్, రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం, ఎక్సలెంట్ గా పోస్ట్ చేస్తున్నాం, మంచి thumbnails పెడుతున్నాం, ఓకే అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కే. మీకు వచ్చిన ఎంక్వైరీస్ కూడా దాదాపు ఏమంటారు ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి వీడియోస్ కి ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి, రియల్ బయ్యర్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ బయ్యర్స్ చేసినా తక్కువ బడ్జెట్ లో ఉన్న వాళ్ళు చేస్తారు, ఇది ఫ్యాక్ట్ అనమాట. మరి పెద్ద బిజినెస్ ఎలా జరుగుతుంది చూసారా, ఇలా అనమాట టాప్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కి మీకే ఇప్పుడు చూడండి ఎక్కడ వెయిట్ చేయాలనిపించదు, మీరు ఎక్కడైనా ఒక క్యూలో నిలబడాలనుకోరు మీరు, ఎక్కడికన్నా ఇప్పుడు గుడిలోకి వెళ్ళినా లేదంటే బ్యాంక్ లోకి వెళ్ళినా ఏటీఎం మీకు నుంచోడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఇప్పుడు యాప్స్ అన్ని ఎందుకు మనకి ఎంత ఆన్లైన్ ఎందుకు ఈజీ, మనకి ఈజీ అయిపోతుంది, మనకి ఎక్కడ క్యూలో నిలబడే ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని కస్టమర్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. అతను గూగుల్లో సెర్చ్ చేస్తే లేదంటే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అతనికి ట్రస్ట్ ఉంటుంది, కొన్ని వెబ్సైట్లు కొన్ని యాప్లు అతనికి ఒక నమ్మకం ఉంటుంది, అక్కడ మనం చూపించాలి. అది ఎలాగో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి అన్ని పెద్ద వెంచర్స్ ఉంటాయి, చిన్న ప్రమోట్ చేయరు ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే చిన్న చిన్న వెంచర్స్ వీళ్ళు యాడ్స్ ఇస్తూ ఉంటారు. చూడండి ఇవన్నీ ఇట్లా ఉంటాయి, ఇవి చూడను కూడా చూడరు, మీకు తెలియదు ఇవన్నీ చూడను కూడా చూడరు. పెద్ద కస్టమర్స్ నేను చెప్పేది ఇప్పుడు ఇట్లాంటివి చూసేవందరూ ఇవి వ్యూస్ ఎక్కువ వస్తాయి. కానీ వీటికి ఎందుకు వస్తాయంటే ఎక్కువ మా రియల్ ఎస్టేట్ వాళ్ళే చూస్తారు, కాంటాక్ట్ అవుతుంటారు, డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. పాపం టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మాక్సిమం 99% మనం యూట్యూబ్ లో ఇలా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకి వచ్చే ఎంక్వైరీస్ అన్ని మాక్సిమం మార్కెటింగ్ మిత్రులు, తర్వాత లేదంటే చిన్న బడ్జెట్ లో ఎంక్వైరీ చేస్తూ క్యాజువల్ ఎంక్వైరీ, అది కూడా బార్గెనింగ్ క్లయింట్స్. ఇట్లా రోజు అదే పని వాళ్ళకి ఒక 10 వరకు టైం పాస్ ఫోన్ చేస్తూ ఉంటారు, గంటలు తినేస్తూ ఉంటారు. వాళ్ళు కొనరు ఈ వెంచర్ లో ఎంత ఉందో ఆ వెంచర్ వరకు క్యాజువల్ ఎంక్వైరీ అనమాట వాళ్ళు. ఇట్లా యూట్యూబ్ లో జరిగే ప్రాబ్లం ఇది. బట్ యూట్యూబ్ తో పెద్ద వెంచర్స్ ఎలా సేల్ చేయొచ్చు అంటే ఫస్ట్ స్టెప్ ఇది. దీన్ని యూట్యూబ్ వీడియో యాడ్స్ అన్నారు, వీటిని గూగుల్ డిస్ప్లే యాడ్స్ అంటారు. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అంటే కూడా మీకు అది గూగుల్ తో సమానం, గూగుల్లో పార్టే యూట్యూబ్ అంటే కూడా. సో నేను ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే యాడ్స్ అంటే ఇక్కడ యూట్యూబ్ యాడ్స్ అన్నాను నేను, మీకు గుర్తుపెట్టుకోండి ఇవి గూగుల్ డిస్ప్లే యాడ్స్. ఓకేనా, యూట్యూబ్ సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. ఇక్కడ కూడా ఇంకొక యాడ్ ఉంది చూడండి, స్పాన్సర్డ్ అని. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్న ఫార్మేట్ లోకి వస్తాయి. ఇక్కడ చూస్తే క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్తుంది, చూసారా. ఈ ఫార్మేట్ లో పెద్ద వెంచర్స్ అన్ని సేల్ అవుతాయి. మీరు చూస్తే అన్ని సింగిల్ వెంచర్స్ ఉంటాయి, సింపుల్ గా నీట్ గా. ఎక్కువ కస్టమర్ టెస్టిమోనియల్స్ పెడితే ఇంకా మంచిది ఇలా, రైట్. చూడండి కస్టమర్ టెస్టిమోనియల్స్ ఉంటే ఇంకా మంచిది. ఇట్లా దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. మీకు ఎవరికైనా వెబ్సైట్ రెడీ చేసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ సింగిల్ వెంచర్ పెద్ద అంటే మినిమం అది 50 లక్షల ప్లాట్ కాస్ట్ 30-40 లక్షలు అలా ఉండాలి, ₹1,00,00,000 వరకు ఉన్నా పర్లేదు. అలాంటి వెంచర్ ఒకటి తీసుకోండి. దానికి సంబంధించి ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ కంప్లీట్ గా తెలుగులో క్లియర్ గా ఉండేలాగా నీట్ గా ఉండేలాగా ఒక పోస్టర్ తీసుకోండి, ఏమేమి అప్రూవల్స్ ఉంటాయి, అలాగే వెంచర్ వీడియో ప్లేస్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన కొన్ని తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ లో ఇలాగే 3D అట్రాక్టివ్ పోస్టర్స్ అట్రాక్టివ్ వీడియోస్ తో, అలాగే కస్టమర్ టెస్టిమోనియల్స్ తో, లేఅవుట్ మ్యాప్, ఇలా స్టెప్ బై స్టెప్ అంతా ఇవ్వాలి. ఇక్కడ మాత్రం వెంచర్ది వీళ్ళు ఇచ్చినట్టు వెంచర్ లొకేషన్ ఇవ్వద్దు. ఎప్పుడు ఇవ్వాలి, మీరే వెంచర్ ఓనర్ అయితే అప్పుడు మాత్రం ఇవ్వండి, లేదంటే డైరెక్ట్ గా లొకేషన్కి వెళ్ళిపోతారు. మీరు ఇంత కష్టపడి ఇంత వెబ్సైట్ రెడీ చేసుకొని యాడ్ రన్ చేసి ఇంత చేసింది వేస్ట్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కూడా కస్టమర్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, కంపెనీ ఫోన్ నెంబర్ ఉండదు మీకు. ఎందుకంటే ఇది మీ ఇండివిజువల్ వెబ్సైట్, అంటే ఎగ్జాంపుల్ మీకు ఇలాంటిది ఉండాలి ఒక వెబ్సైట్. ఇలా ఉన్నాక ఇందులో మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ వాట్సాప్, ఇక్కడ వాట్సాప్ ఐటన్, ఇక్కడ ఇలా వచ్చినట్టు మీ వాట్సాప్ బటన్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అట్లా ఇలా ఇక్కడ పేరు ఫోన్ నెంబర్ అన్ని ఫిల్ చేస్తే మీకు రావాలి, అంతే తప్ప ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఉండాలి. కాబట్టి మీరు కంపెనీలో ఏ వెంచర్ అయినా, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏ వెంచర్ తీసుకున్నారు అనేది ఎవరి విషయం. కానీ ఆ వెంచర్ కి సంబంధించిన ఎంక్వైరీస్ మొత్తం ఎన్ఆర్ఐస్ అయినా పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీ నెంబర్కి రావాలి ఎంక్వైరీస్. అప్పుడు కదా ఎంత కష్టపడి మీరు చేసినందుకు ఉపయోగం. అట్లాగే వెంచర్ లొకేషన్ కూడా ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా మీరు మాట్లాడాలి.
మీరు ఎందుకంటే ఎన్ని డీటెయిల్స్ ఇచ్చాం కదా వెబ్సైట్ లో, ఎన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం మనం వాళ్ళకి. వెంచర్ గురించి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. వెంచర్ లో ఏమేమి అప్రూవ్స్ ఉన్నాయి, ప్లాట్ సైజెస్ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఓకేనా, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఇలా ఒక ఆర్డర్ లో వెంచర్ వీడియోస్, ఒరిజినల్ ఫోటోస్, కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇట్లాంటివన్నీ ప్లేస్ చేసుకుంటూ అంత వివరంగా మనం వెబ్సైట్ లో వెంచర్ గురించి క్లియర్ గా ఇచ్చాక అతను దాదాపు సైట్ విజిట్ కోసం మీకు ఎంక్వైరీ చేస్తాడు. ఎవరైనా లొకేషన్ పంపించండి అంటారంటే వాళ్ళే డైరెక్ట్ గా కార్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకునే టైప్ అన్నమాట. సో అలాంటి వాళ్ళని కొంచెం అంటే కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి మీరు. అప్పుడు వాళ్ళకు ఉండే భయం ఏంటి, మేము ఏజెంట్స్ కాదు, మేము డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయీస్ అని చెప్పి మీరు వచ్చే ముందు నాకు చెప్తే నేను వెంచర్ లొకేషన్ పంపిస్తానంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి అప్పుడు మీరు దాదాపు సండేనే ఉంటామండి అని చెప్పాలి. సండే సైట్ లో ఉంటాం, మిగతా టైంలో ఆఫీస్ లో ఉంటాం, మీరు మామూలు ఆఫీస్కి వచ్చి కలవచ్చు, సండే అయితే సైట్ కి వచ్చి మీట్ అవ్వచ్చు. అలా చెప్పి సైట్ కి వచ్చే ముందు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు లొకేషన్ లింక్ పంపిస్తాను అని చెప్పండి. అప్పుడు మీరు ఎలాగో సైట్ లో ఉంటారు కాబట్టి సండే అందుకే సైట్ లో ఉండాలి. మీరు అబ్జర్వ్ చేసినగా అంటే ఒక కంపెనీలో ఉండాలి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీలో ఉండాలి, మంచి ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్ కావాలి, దానికి ఒక వెబ్సైట్ రెడీ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ అంతా ప్రాపర్ గా నేర్చుకోవాలి, రైట్. ఎవ్రీ వీక్ సండే సైట్ విజిట్ లో ఉండాలి. అప్పుడు వస్తాయి సేల్స్. డైరెక్ట్ గా వచ్చే కస్టమర్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళని కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీ, కంపెనీలో మార్కెటింగ్ పర్సన్ అనుకోండి, మీరు మీ దగ్గరికి వస్తారు అప్పుడు మీరు, ఎందుకంటే వెంచర్ లో మీరే ఉంటారు, మీరే పిక్ చేసుకోవచ్చు కస్టమర్ ని. అట్లా డైరెక్ట్ గా వచ్చి కొనుక్కుందాం అనుకునే వాళ్ళని కూడా మిస్ అవసరం లేదు మీరు. అట్లా ఏదేమైనా ప్రాపర్ గా స్ట్రాంగ్ గా నిలబడండి, ప్రాపర్ గా చేసుకుంటే మీరు రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ గా చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. ప్రతి పాయింట్ వ్యాలిడే. ఇప్పుడు ఎంత కష్టపడి యాడ్ రన్ చేసి మీరు లొకేషన్ పంపించారు, అతను డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, వెంచర్లో ఎవరు ఉంటే అతను కాంటాక్ట్ అయిపోతాడు, మీ కష్టం అంతా అక్కడ వృధా అయిపోతుంది. సో అట్లా ఒక డిసిప్లైన్ తో మీరు ఒక మంచి ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీలో ఉండాలి. ఒక పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవాలి, చిన్న వెంచర్స్ మెటా యాడ్స్ రన్ చేయాలి, పెద్ద వెంచర్స్ ని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి ఇలా మొదలు పెట్టాలి. ఇలా మీరు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇలా చిన్న వెంచర్స్ పెద్ద వెంచర్స్ అలా సేల్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 2 months కి 2 లేదా 3 సేల్స్ అవుతూ ఉంటాయి. అది ఒరిజినల్ బిజినెస్ స్ట్రెంత్. అదే కంపెనీ ఓనర్స్ కి అయితే ఎవ్రీ 100 days కి 5 నుంచి 10 సేల్స్ ఈజీగా అవుతూ ఉంటాయి. ఓకే, అలా టార్గెట్ చేయాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి, ఒకటి సెర్చ్ యాడ్స్, రెండోది డిస్ప్లే యాడ్ అంటాం, యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తారు. నేను అందుకే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తున్నాను మీకు అర్థమయ్యే చెప్పడానికి. కస్టమర్స్ ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తారు, తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు, తర్వాత వాళ్ళకి ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళు నమ్మదగిన కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, కొన్ని యాప్లు ఉంటాయి, వాళ్ళు రెగ్యులర్ గా అవి ఫాలో అవుతారు. అక్కడ మన యాడ్స్ చూపించాలి. ఎగ్జాంపుల్ కి, సో ఇదంతా తెలుసుకున్న తర్వాత యాడ్స్ మొదలు పెట్టాలి తప్ప మీ బిహైండ్ ద స్టోరీ ఏం తెలుసుకోకుండా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి గూగుల్ యాడ్స్ మంచిదంటే అనగానే టకమని గూగుల్ యాడ్స్ రన్ చేసేసి మళ్ళీ డబ్బులు నష్టపోద్దు. గూగుల్ యాడ్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఖర్చుతో కూడుకొని, చాలా జాగ్రత్తగా నీట్ గా చేస్తే ఎక్సలెంట్ బిజినెస్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు నేను ఇంత ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ గా చెప్తున్నాను కదా, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, కస్టమర్ అసలు ఎలా యాడ్స్ అనేది చూసి పెద్ద కస్టమర్ నేను చెప్పేది, ఇంకా చిన్న చిన్న వెంచర్స్ పక్కన పెట్టండి, చిన్న కస్టమర్స్, బార్గెనింగ్ కస్టమర్స్ అందరిని ఇంకా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం పెద్ద రేంజ్ లో బిజినెస్ ఎలా చేయాలి, పెద్ద ప్లాట్స్ ఎలా అమ్మాలి, పెద్ద కస్టమర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు ఏ వెబ్సైట్ చూస్తారు, వాళ్ళు ఎక్కడ మనం ప్రమోట్ చేస్తే వాళ్ళకి నమ్మకం కలిగి మనకి లీడ్ ఇస్తారు, అంటే మనకి ఎంక్వైరీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కస్టమర్ ఎగ్జాంపుల్ కి ఒక ఎన్ఆర్ఐస్ కానీ అందరూ ఇప్పుడు పేపర్ చదివే పరిస్థితి తగ్గిపోయింది. అందరు ఇట్లా వెబ్సైట్ చదువుతారు, యాప్స్ చదువుతారు. అక్కడ యాడ్ చూడు, ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్తుంది. దీన్ని డిస్ప్లే యాడ్స్ అంటారు. అందువల్ల మీకు ఒక వెబ్సైట్ ఉంటే అదొక బ్రహ్మాస్త్రం లాగా అనమాట. పెద్ద వెంచర్స్ కి మీకు ఒక ప్యూర్ ఒక వెబ్సైట్ ఉంటే ఒక 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year లో 5 నుంచి 10 సేల్స్ అవుతాయి దాని మీద ఈజీగా యాడ్స్ రన్ చేసినప్పుడు, ఇలా సిస్టమేటిక్ గా యాడ్స్ రన్ చేసినప్పుడు. సో వీటిని గూగుల్ డిస్ప్లే యాడ్స్ అంటారు. అలాగే ఒక పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ ఇంగ్లీష్ పేపర్ చదివే హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు కూడా ఇంగ్లీష్ పేపర్స్, అలాగే బిజినెస్ న్యూస్, కొన్ని పోర్టల్స్ ఉంటాయి, అవన్నీ మనం చెప్తాను మీకు. ఏఐ సపోర్ట్ తో మనం అవన్నీ ఎలా రన్ చేయాలో కూడా చెప్తాను మీకు సింపుల్ గా. అందుకని ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జస్ట్ వినండి ఈ రోజు. జస్ట్ ముందు అవగాహన వస్తే, ఎలా చేయాలని ముందు అవగాహన వస్తే దాని ఇంప్లిమెంటేషన్ అనేది సిస్టమేటిక్ గా చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా మీరు ఎంత మంది రన్ చేసినా పర్లేదు. కొంతమంది మార్కెటింగ్ మిత్రులు చెప్తారు, సార్ మా కంపెనీలో మేము చాలా మంది ఉన్నాం, చాలా మంది తీసుకుని, ఏం కాదు, ఎంతమంది రన్ చేస్తే అంత ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఇంకా ఆ కంపెనీకి ఇంకా ట్రస్ట్ పెరుగుతుంది. అరే ఎక్కడ చూసినా వీళ్ళ యాడ్స్ కనిపిస్తున్నాయి, పెద్ద కంపెనీ అనుకుంటా, ఫస్ట్ ఈ కంపెనీ వెంచర్ చూద్దాం అనుకుంటారు. ఎక్కడ మిస్టేక్ చేయకూడదు. మీరు ఒక కంపెనీలో ఉంటే యూట్యూబ్ ఛానల్ అందరూ ఒకటే పేరుతో పెట్టుకోకూడదు, అది ఒక్కటే మిస్టేక్ చేయకూడదు తప్ప. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఒక 20 మంది 100 మంది ఉన్నారు, 100 మంది 100 వెబ్సైట్లు ఉన్నంత మాత్రం వచ్చి నష్టమేం లేదు పర్టికులర్ ఒక వెంచర్ కి. అర్థమవుతుందా మీకు? అట్లా ఒక్క నిమిషం. సో మనకి ఎక్కువ నెగిటివ్ గా ఎక్కువ థింక్ చేస్తాం. అట్లా లేదు, మీరు ఎంత మంది యాడ్ రన్ చేస్తే అంత ప్లస్ మీకే అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
ఏదైనా ఒక పెద్ద కంపెనీలో ఒకేసారి ఒక 50 మంది ఒకటే వెంచర్ ఇలా రెడీ చేసుకొని రన్ చేశారు యాడ్స్ అంటే నష్టం జరగదు, ఇంకా లాభమే జరుగుతుంది. ఇంకా తక్కువ ఖర్చులో మీకు ఎక్కువ లీడ్స్ వస్తాయి, ఎక్కువ మంది సైట్ విజిట్ చేస్తారు, సేల్స్ ఎక్కువ అవుతుంటాయి. ఓకే రైట్. అలాగే టాపిక్ లో భాగంగా ముందుకు వెళ్తే కొంతమంది పెద్ద క్లయింట్స్ అంటే ఒక కంపెనీ ఎండి సిఇఓ రేంజ్ లో ఉన్న వాళ్ళు ₹1,00,00,000 ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్ అనేది అలాగే యూట్యూబ్ సెర్చ్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఒక నమ్మకం ఉండే వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఎప్పటి నుంచో ఆ వెబ్సైట్ చూస్తూ ఉంటారు, ఆ యాప్ చూస్తూ ఉంటారు, అక్కడ కూడా వాళ్ళకి నమ్మకం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ పోర్టల్స్ లో మనం యాడ్ డిస్ప్లే చేయడం వల్ల ఆ యాడ్ కి ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ కి ఇంతకుముందు చూపించినట్టు ఈనాడు అంటే ఆల్రెడీ బ్రాండ్ కాబట్టి ఇక్కడ రన్ చేసే యాడ్స్ కి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఇక్కడ కంపెనీలు కూడా పెద్ద పెద్ద, ఇప్పుడు మై హోమ్ గ్రూప్ ప్రమోట్ చేస్తుంది ఇక్కడ, ఇక్కడ కంపెనీలు కూడా ఇక్కడ మనం ప్రమోట్ చేసాం అనుకోండి, మన బ్రాండ్ కి ఆటోమేటిక్ గా ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది పెద్ద క్లయింట్స్ కి. ఓకే పాయింట్ అర్థమైందండి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ముందు ఎంక్వైరీ రావాలంటే. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్స్, అలాగే ఇండియా టుడే, అలాగే బిజినెస్ మ్యాగజైన్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి, ఆన్లైన్ యాప్స్ లో ఉన్నాయి, ఆన్లైన్ వెబ్సైట్ లో ఉన్నాయి. ఇక్కడ మనం యాడ్ ప్రమోట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అలా చేస్తున్నప్పుడు కస్టమర్స్ కూడా ట్రస్ట్ ఏర్పడుతుంది. అన్నిటికీ ఒకటే ముందు చెప్పినట్టు బ్రహ్మాస్త్రం, ఒక్క వెబ్సైట్ ఉంటే చాలు, వీటన్నిటిని మనం అన్ని చోట్ల మనం ఆ వెబ్సైట్ ని ఉపయోగించి ఎక్సలెంట్ లీడ్ జనరేట్ చేయొచ్చు, పెద్ద బిజినెస్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఓపిక, ఇవన్నీ రెడీ చేయడానికి ఎప్పటికప్పుడు స్టార్ట్ చేసి వారం 10 రోజుల్లో వచ్చేయాలి కస్టమర్ సైట్ కి అట్లా అనుకోకండి. కొంచెం సిస్టమేటిక్ గా ఓపిక్ గా ఉంటే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత బిజినెస్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ యాడ్స్, ఇక్కడ మనం ఉండాలి. దీనివల్ల కస్టమర్స్ కూడా ఇవి ఇక్కడ మీరు చూడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరు చదువుతారు? ఒక కంపెనీ కొంచెం పెద్ద రేంజ్ లో ఉన్న వాళ్ళు, బాగా ఇంగ్లీష్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా. మార్వాడీస్ పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 50 lakhs 1 crore అట్లాంటి ఈజీ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చిన్న ప్లాట్ చూపిస్తే వాళ్ళకి నచ్చదు, చిన్న వెంచర్ నచ్చదు వాళ్ళకి. మీకు మీ పాయింట్ అర్థం చేసుకోండి. చిన్న వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోరు వాళ్ళు, పెద్ద వెంచర్ ఉండాలి, నీట్ గా ఉండాలి, క్లబ్ హౌస్లు ఇలా ఎంత గేటెడ్ కమ్యూనిటీ ఎంత నీట్ గా కనిపిస్తుంది తప్ప వాళ్ళు సైట్ విజిటే చేయరు. ఓకే మీకు పాయింట్ అవుతుందా? సో అందువల్ల పెద్ద వెంచర్స్ తీసుకోండి, వీలైనంత పెద్ద వెంచర్స్ ప్రమోట్ చేయండి, ఎక్కువ బడ్జెట్ లో ఉన్నవే మీరు ప్రమోట్ చేయండి. ఇట్లా మీకు వీటిని ఇక్కడ మనం ఇక్కడ చూడండి రకరకాల సైజెస్ లో ఉంది. ఇది క్లిక్ చేస్తే కూడా వెబ్సైట్ లోకి వెళ్ళింది, రైట్? ఇది క్లిక్ చేస్తే కూడా వెబ్సైట్ లోకి వెళ్ళింది, రైట్? బట్ ఇలా రకరకాల డైమెన్షన్స్ లో ఇవన్నీ ఎలా రెడీ చేసుకోవాలి, ఇది కూడా వర్టికల్ గా ఉంది. ఇవంతా ప్రాసెస్, ఎంత ప్రాసెస్ ఉంటుంది అవన్నీ వివరంగా మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఓకే ఇక్కడ ఇంకా క్లాస్ ఉంది, కంటిన్యూ చేద్దాం. ఇట్లా మీకు తెలుసో లేదో గూగుల్లో ఇలా 30 లక్షలకు పైగా వెబ్సైట్లు ఉన్నాయి, 30 లక్షలకు పైగా వెబ్సైట్ అండ్ యాప్స్ ఉన్నాయి అన్నమాట. వీటన్నిటిలో మనం ప్రమోట్ చేయొచ్చు ఇలా మన యాడ్ ని. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద క్లయింట్స్ ఎక్కడ చూస్తారో, ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారో అక్కడ ముందు మనం కనిపిస్తాం. ముందు మనం కనిపిస్తే ఇక్కడ మళ్ళీ నీట్ గా ఎలా ఉండాలి అంటే ఎలా ప్రమోట్ చేసుకోవాలి కంటెంట్, మన ఎంక్వైరీ చేసేలాగా, కాంపిటీటర్స్ తట్టుకొని అనేది కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్ నీట్ గా ఎలా రెడీ చేసుకోవాలి, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందో వెనుకో స్టార్ట్ చేయాలి, ఇవి అందరికీ అవసరం. ఓకేనండి, ముందో వెనుకో మీరు ఇవన్నీ స్టార్ట్ చేయాల్సిందే పెద్ద బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు. ఎగ్జాంపుల్ కి నేను కొన్ని వెబ్సైట్ చూపిస్తాను, చూడండి. జస్ట్ ఒక వెంచర్ వెబ్సైట్ ఇది. ఓకే చూడండి, ఒరిజినల్ ఫొటోస్, ఒరిజినల్ వీడియో. వన్ ఆఫ్ మై అంటే మన ఆన్లైన్ క్లయింటే, ఆన్లైన్ స్టూడెంట్ నా దగ్గర చేశారు, ఆయన ఇప్పుడు ఆల్రెడీ 2 సేల్స్ చేశారు, ఇప్పుడు ఇంకా గూగుల్ యాడ్స్ లో కూడా ఎంటర్ అయ్యారు. సో ఎలా ఉంది వెబ్సైట్? సింపుల్ గా ఒకటే వెబ్సైట్, ఒకటే వెంచర్ కి, రైట్? అలాగే ఇంకా ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను. అంటే అసలు వెబ్సైట్ కూడా ఎలా ఉండాలి అనేది మీకు ఒక అవగాహన. ఎందుకంటే కస్టమర్ క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ చూడాలనిపించాలి, వెబ్సైట్ క్లియర్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. అలానే హెవీగా కంటెంట్ అంతా పెట్టేయద్దు, అన్ని వెంచర్లు పోస్ట్ చేయొద్దు. సింపుల్ గా నీట్ గా ఒరిజినల్ వెంచర్స్, ఒరిజినల్ పోస్టర్స్, ఒరిజినల్ ఫోటోస్ క్లియర్ గా, అన్ని అప్రూవల్స్ అన్ని, లొకేషన్ మాత్రం ఇవ్వకూడదు. ఇట్లా మీకు ఇలాంటివి ఉంటాయి. వీటిని కనుక మీరు ప్రమోట్ చేస్తే ఎప్పుడైనా కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు టాప్ లో వస్తే మీకు ఎక్సలెంట్ లీడ్స్ వస్తాయి, ఎక్సలెంట్ సేల్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అలాగే విల్లాస్ హైరైజ్ చేసే వాళ్ళకి టాపిక్ కవర్ చేద్దాం భాగంలో, అంటే టాపిక్ లో భాగంగా. ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద విల్లాస్ చేసే వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, లేదంటే హై రైజెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వెబ్సైట్స్ నడుచుకోవాలి ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ 7 crores విల్లాస్, ఇట్లా పెద్ద, ఇదంతా పెద్ద రేంజ్ బిజినెస్ మనం చేయాలన్నప్పుడు దానికి తగ్గట్టు
దీనికి ఎక్సలెంట్ వెబ్సైట్ ఉండాలి, ఎందుకంటే ఒక వెబ్సైట్ మీద 5-10 సేల్స్ అవుతాయి పర్ ఇయర్ కాబట్టి. మీరు చూడండి ఇట్లా ఇంకా హై క్వాలిటీ వెబ్సైట్స్ అంట వీటిని. 1,00,000 విలువైనా పర్లేదు, ఒక 1 lakh ఖర్చు పెడితే ఇప్పుడు 10 విల్లాలు అయినాయి అనుకోండి, ఆయనకి ఎంత డబ్బు వస్తుంది ఎగ్జాంపుల్ కి. సో బట్ ఇప్పుడు ఏమవుతుంది, 50,000 విలువ చేసే వెబ్సైట్లు కూడా 10,000కే అయిపోతున్నాయి. సో మీరు ఓన్ గా కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ లో చూసి. కంటెంట్ ఎలా ఉండాలి మీరు ఇప్పుడు ఎవరైనా ఓన్ గా చేసుకోవాలనుకుంటే కంటెంట్ ఎలా ఉండాలని చూపిస్తున్నాను అనమాట మీకు. మీకు మీరే ఓన్ గా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కంటెంట్ ఎలా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి, మీకు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు వరకు మీరు ఫేస్బుక్ లో, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం అంతవరకే బిజినెస్ అనుకుంటున్నారు. అది జస్ట్ ఒక స్టేజ్ వరకే, చిన్న వెంచర్స్. మీరు స్టార్టింగ్ లో కొంచెం ఇప్పుడే రియల్ ఎస్టేట్ లోకి వచ్చారు, లేదంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా ఇమీడియట్ గా 1-2 సేల్స్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే మెటా యాడ్స్ వరకు. తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వచ్చారు, ఇలా పెద్ద బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి మీరు. ఇప్పుడు అంతా ఇలాగే జరుగుతుంది బిజినెస్. ఇది అడ్వాన్స్ గా ఎలా చేయాలో కూడా మనం చెప్తాం. వన్స్ మీకు వెబ్సైట్ ఉన్నాక వెబ్సైట్ ని అలా పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. వెబ్సైట్ ని ప్రమోట్ చేయాలి గూగుల్ యాడ్స్ ద్వారా. నేను ఇప్పుడు చూపించినట్టు కస్టమర్ ఆన్లైన్ లో ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్ లో సెర్చ్ చేసినా, అట్లాగే ఇప్పుడు నేను చూపించినట్టు కొన్ని వెబ్సైట్స్ లో వాళ్ళు సెర్చ్ చేసిన, అంటే ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి పెద్ద పెద్ద ఒక 30 లక్షల పైగా వెబ్సైట్స్ లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కి రిలేటెడ్ మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఇట్లా మీకు పెద్ద రేంజ్ లో బిజినెస్ వస్తుంది, పెద్ద ఎంక్వైరీస్ వస్తాయి. ఆల్రెడీ చాలా మంది ఎక్సలెంట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ లో చాలా దాంట్లో పెద్ద పెద్ద ప్లాట్స్ అవుతున్నాయి. ఇలాగే మీకు చాలా మంది తెలియకపోవచ్చు. మీరు ఇంకా మెటాలో యాడ్స్ లో ఉండి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రమోషన్ ఇస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా. యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్ వీడియోస్ మీన్స్ యూట్యూబ్ ఛానల్స్, రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్స్, అక్కడ మీరు ఇస్తూ ఉంటారు. అక్కడ మీ వీడియో అప్లోడ్ చేస్తారు, తర్వాత రెండో రోజు ఇంకొక వేరే కంపెనీ, తర్వాత మూడో రోజు, మీ వారం రోజులు తిరిగి మీ వీడియో ఎక్కడో ఉంటుంది. అట్లా కూడా మీకు పెద్దగా తొందరగా క్లోజ్ అవ్వదు. ఇప్పుడు దాదాపు నేను చెప్తున్న చాలా కంపెనీస్ లో అందరికీ గూగుల్ యాడ్స్ ద్వారా పెద్ద పెద్ద వెంచర్స్ లో సేల్ చేస్తున్నారు. మీకు అది అలా గుర్తు అనమాట. తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళకి నేను ఎక్కడ కంపెనీలో చెప్తున్నాను తెలుసు కాబట్టి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తుందని ఇలా అనమాట. ఓకేనండి, మీరు కూడా ఎంటర్ అవ్వాలి, మీరు కూడా ఇలా చేయాలి. సరే, వన్స్ మీకు ఈ వెబ్సైట్ రెడీ అయిపోయింది నీట్ గా, ఇట్లా పెద్ద పెద్ద కస్టమర్స్ ని ఎలా ఎంక్వైరీ చేయాలి, ఎలా ప్రాసెస్ మొదలు పెట్టాలి ఇప్పుడు చూద్దాం. అట్లా యాడ్స్ ఎలా రన్ చేయాలంటే, ఇప్పుడు మీరు చూసినట్టు గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్ యాడ్స్, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే డిస్ప్లే యాడ్స్, అలాగే పెద్ద పెద్ద వెబ్సైట్స్ వెంచర్స్ లో చేస్తే కూడా డిమాండ్ జనరేషన్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటారు. ఇవన్నీ ఒకసారి శాంపుల్ గా మీకు చూపిస్తాను లైవ్ లో. అసలు ఎలా రన్ చేస్తాం, ఎలా లీడ్స్ వస్తాయి, ఇవన్నీ మీకు నేను ఒకసారి శాంపుల్ గా ఇస్తాను. సో ఇప్పుడు రీసెంట్ గా మొదలుపెట్టిన యాడ్ ఇది. మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, ఇంట్రెస్ట్ ఉందా అందరికి? ఒకసారి మెసేజ్ చేయండి. మళ్ళీ జస్ట్ నేను ఒక్కడనే చెప్తూ వెళ్ళిపోతాను కదా. నాకు అప్పుడప్పుడు మీరు కొంచెం మెసేజ్ రెస్పాండ్ అవుతుంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. లేకపోతే నేను ఓన్లీ కంప్యూటర్ చూసి చెప్తానంటే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లైవ్ క్లాస్ లో వింటున్నారు అని తెలుస్తుంటది తప్ప ఇలాంటప్పుడు తెలీదు. ఓన్లీ నేను స్క్రీన్ చూస్తూ చెప్తాను. మీరు ఎంతమంది ఇప్పుడు వీడియోస్ కూడా ఎవరు ఆన్ చేసుకోలేదు మెజారిటీ. అందువల్ల ఏంటంటే, ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒక 10 మెంబర్స్ వరకు వీడియోస్ ఆన్ చేసుకున్నారు, వెరీ గుడ్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఎంత లేదన్నా ఇప్పుడు మనం రోబోస్ కాదు కదా. ఎంత లేదన్నా ఇప్పుడు నేను స్క్రీన్ చూస్తే ఎక్కువ ఎనర్జెటిక్ గా చెప్పడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. అదే ఇప్పుడు ఎంతమంది వింటున్నారు చూస్తున్నప్పుడు మనకు కూడా ఏంటంటే, ఎంత మన హ్యూమన్స్ కాబట్టి హ్యూమన్ ఇంటరాక్షన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దానివల్ల ఇంకా ఇంట్రెస్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా అండి? ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టెడ్, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వరకు చెప్పింది మీకు నచ్చితే జస్ట్ ఒక ఇప్పుడు మనం థమ్స్అప్ సింబల్ అంటాం కదా. ఇప్పుడు వరకు మీకు చెప్పింది ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగుంది, మాకు ఉపయోగపడేలాగా ఉంది అనుకుంటే ఒకసారి థమ్స్అప్ సింబల్ ఇవ్వండి. లైక్స్ ఆర్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ ప్రవీణ్ గారు, రవి గారు. ఓకే, చదవాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇలాగా మీరు థమ్స్అప్ సింబల్ ఇస్తూ ఉండండి. మీకోసం ఇంకా ఎగ్జైటింగ్ టాపిక్ నేను రెడీ చేస్తాను ఇప్పుడు. రైట్, ఇక్కడ చూస్తే మనం ఒక వెంచర్ కి యాడ్ రన్ చేసాం. ఇక్కడ మనం గూగుల్ యాడ్ అకౌంట్ అనేది రెడీ చేసుకుంటాం. గూగుల్ యాడ్ అకౌంట్ రెడీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రూఫ్స్ ఒకటి చూపిస్తాను. అదేంటంటే, మనం 20,000 ఖర్చు పెట్టి యాడ్ రన్ చేస్తే గూగుల్ మళ్ళీ మనకి 20,000 క్రెడిట్ చేస్తుంది.
ఆ అడ్వాంటేజ్ ఉపయోగించుకోవాలి. నేను ఇప్పుడు సిస్టమేటిక్ గా చెప్తాను, మీరు 1-2 సేల్ అయ్యే వరకే కొంచెం జాగ్రత్తగా కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి, ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలి, టైం అండ్ మనీ అంతే. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా మన జేబులోంచి తీయకూడదు. సేల్స్ పైన ఆ సేల్స్ నుంచి పెద్ద పెద్ద సేల్స్ ఎలా చేయాలి అలా ముందుకు వెళ్ళాలి మనం. అలా నేను గైడ్ చేస్తాను, ఒక రూట్ మ్యాప్ ఇస్తాను మీకు క్లియర్ గా. అందుకని ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కి ఇప్పుడు 20,000 రూపాయలు యాడ్ క్రెడిట్ కి ఎలిజిబుల్. ఇది ఎలా ఎలిజిబుల్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ 10,000 వీణ ఆల్రెడీ 20,000 రూపాయలు ఖర్చు పెట్టి యాడ్ రన్ చేశారు. దానివల్ల ఇమీడియట్ గా గూగుల్ అనేది 10,000 క్రెడిట్ చేసింది ఆల్రెడీ. ఓకేనా అండి? ఇదిగోండి ఈ 10,000 ఇప్పుడు ఇది కూడా అయిపోయిందంటే ఇంకో 10,000 యాడ్ చేస్తుంది. ఇది లైవ్ ప్రూఫ్ మీకు. ఎవరైనా గూగుల్ యాడ్ అకౌంట్ స్టార్ట్ చేసి వెబ్సైట్ రన్ చేసి యాడ్స్ రన్ చేస్తే మనీ వస్తాయా లేదా గూగుల్ నుంచి అంటే వస్తాయి. ఇది కూడా చూడండి, ఇంకో 20,000 ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ, అందువల్ల ఇంకో 10,000 వచ్చాయి. ఈ 10,000 ఖర్చు పెట్టి యాడ్ రన్ చేసేస్తే ఇంకో 10,000 కూడా గూగుల్ క్రెడిట్ చేస్తుంది. అలా ఒక 40,000 రూపాయల యాడ్ మనకి యాడ్స్ రన్ చేస్తే దాదాపు ఈజీగా ఒక సేల్ అనేది పెద్ద వెంచర్ లో గ్యారంటీ అనమాట. ఏమేమి యాడ్స్ రన్ చేయాలి? ఫస్ట్ యూట్యూబ్ యాడ్ తో మొదలు పెట్టాలి. ఫస్ట్ సింపుల్ గా మీరు యూట్యూబ్ యాడ్స్ తో మొదలు పెట్టాలండి. ఓకేనా? ఇప్పుడు వరకు మీకు మెటా యాడ్స్ గురించి తెలుసు, అందులో అందరు దాదాపు పర్ఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మెటా యాడ్స్ లో కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది చెప్తాను మళ్ళీ మీకు. దానికంటే ముందు ఇది మీరు పెద్ద వెంచర్స్ కి అందరూ అడిగారు కాబట్టి, పెద్ద బిజినెస్ కి పెద్ద ప్లాట్స్ ఎలా సేల్ చేయాలి, సో అందుకోసం ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 3,000 క్లిక్స్ దగ్గర దగ్గర, అంతే కదండి? 3,000 క్లిక్స్. ఇక్కడ చూస్తే కాస్ట్ పర్ క్లిక్ అంటాం, కాస్ట్ పర్ క్లిక్ 15 రూపాయలు మాత్రమే. ఎంతమందికి రీచ్ అయింది? 44,000 మంది. కే అంటే తెలుసు కదండి, వేలు, థౌజండ్స్. 44,000 మంది అంటే 45,000 మందికి వీళ్ళ యాడ్ రీచ్ అయితే 3,000 మంది క్లిక్ చేశారు. రైట్? ఏమేమి యాడ్స్ రన్ అయ్యాయి? మీరు ఇక్కడ చూస్తే 2 రకాల యాడ్స్ రన్ అయ్యాయి. ఇది చూడండి, ఇది వెబ్సైట్ యాడ్, ఇది సెర్చ్ యాడ్ అనమాట, గూగుల్ సెర్చ్ యాడ్. సో వన్ ఆఫ్ ద వెంచర్. ఎవరైనా గూగుల్లో టైప్ చేస్తే పర్టికులర్ లొకేషన్ ఏదైతే ఇచ్చామో ఆ లొకేషన్ రేడియస్ లో యాడ్ రన్నింగ్ లో ఉంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ వెబ్సైట్ ఇప్పుడు క్లిక్స్ వచ్చాయి కదా, ఇక్కడ మీరు వివరంగా నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇది లైవ్ ప్రూఫ్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పాను, అప్పుడు మరి నిజంగా యాడ్స్ వస్తాయి. ఇప్పుడు షాద్ నగర్ సంబంధించిన వెంచర్ ఒకటి ఇది. దానికి సంబంధించి ఒక వెబ్సైట్, దానికి సంబంధించిన యాడ్ రన్ చేస్తే ఇక్కడ ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 3,000 క్లిక్స్ వచ్చాయి. ఆ 3,000 క్లిక్స్ వాళ్ళు ఏ కీవర్డ్స్ తో టైప్ చేసి చూసారో చూద్దామా? ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తాయి అనమాట రిపోర్ట్. క్లిక్స్ అని ఉన్నాయి చూసారా, క్లిక్స్. ఏ క్లిక్ చేశారు? ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ నియర్ షాద్ నగర్. ఇది షాద్ నగర్ సంబంధించిన వెంచర్, ముందే చెప్పాను. దాని తగ్గట్టే ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే మన వెంచర్, మన వెబ్సైట్ ఎవరికి కనిపించేలా చేస్తాం. ఇప్పుడు వీళ్ళది షాద్ నగర్ సంబంధించిన వెబ్సైట్ వెంచర్. సో షాద్ నగర్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకే కనపడేలా చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ నియర్ షాద్ నగర్ అని ఎవరైతే కస్టమర్ టైప్ చేశాడో, అది టైప్ చేసినప్పుడు వాళ్ళకి వెబ్సైట్ కనిపించింది. అట్లా ఎంతమంది క్లిక్ చేశారు? 750 మంది షాద్ నగర్ లో ప్లాట్స్ కోసం సెర్చ్ చేస్తూ క్లిక్ చేశారు వీళ్ళ వెబ్సైట్. అలాగే రెసిడెన్షియల్ ప్లాట్ షాద్ నగర్ 51 మంది. ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఇన్ హైదరాబాద్ మంది. న్యూ ప్లాట్ వెంచర్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో? అది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం మాట్లాడుకునే భాష కాదు, కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తారో తెలుసుకోవాలి. అలాంటి కీవర్డ్స్ ట్రిగ్గర్ చేయాలి. అది ఎలాగనేది ఇప్పుడు ట్రిగ్గర్ చేసాం కాబట్టి వీళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు న్యూ ప్లాట్ వెంచర్స్ ఇన్ హైదరాబాద్ ఇలా కొత్తగా వచ్చినప్పుడు ఇవి మళ్ళీ యాడ్ చేస్తాం. న్యూ ప్లాట్ వెంచర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? సెర్చ్ చేసి క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది? 112 మంది. ఎంత? 1,000 రూపాయలు ఖర్చు అయిందంటే, అంటే 1,000 రూపాయల్లో ఓపెన్ ప్లాట్ లో వెంచర్స్ 100 మంది పైగా క్లిక్ చేశారు అంటే దే ఆర్, అందులో ఖచ్చితంగా 50 మంది సీరియస్ బయర్స్ ఉంటారు. అది ఇక్కడ రైట్ అండి. ఇక్కడ షాద్ నగర్ రిలేటెడ్ క్లిక్ చేశారు అంటే 700 మంది క్లిక్ చేశారు. ఎంక్వైరీస్ ఆటోమేటిక్ గా మెల్లగా స్టార్ట్ అవుతాయి, కాకపోతే కొంత ఓపిక్ గా ఉండాలి. అలాగే బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసిన వాళ్ళు 75 మంది. ఓకేనా? ఓపెన్ ఫ్లాట్, కొంతమంది చూడండి స్పెల్లింగ్ కూడా తెలియదు, ఓపెన్ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశారంట 127 మంది. అట్లా ఇట్లా అన్ని చూసుకుంటే మన వెంచర్ కి తగ్గట్టు ఎవరైతే కస్టమర్, ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ షాద్ నగర్ సంబంధించిన వెంచర్, ఆ షాద్ నగర్ రిలేటెడ్ సెర్చ్ చేసిన వాళ్ళకే కనిపించాలి, వాళ్ళు మాత్రమే క్లిక్ చేయాలి. ఇలాంటి ట్రిగ్గర్ చేయాలి. ఇట్లాంటివి చేయాలి. వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే మనం 1 by 1 చూసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ప్రాసెస్ లో ఫస్ట్ మీరు యూట్యూబ్ యాడ్స్ తో మొదలు పెట్టాలి. యూట్యూబ్ యాడ్స్ అయిపోయాక గూగుల్ సెర్చ్ యాడ్స్, దెన్ డిస్ప్లే యాడ్స్, ఇవన్నీ అయిపోయాక ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీకు చూస్తాను ఎన్ని రకాల యాడ్స్ ఉంటాయి గూగుల్లో. ఇంకా మీకు బండ గుర్తు ఒకటే, పెద్ద వెంచర్స్ సేల్ చేయాలంటే గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్ అకౌంట్ ఉండాలి మీకు, ఒక మంచి వెబ్సైట్ ఉండాలి అంతే. అది 1 year లో మీకు 5 నుంచి 10 సేల్స్ తెచ్చి పెడుతుంది.
స్టార్టింగ్ మాత్రం ఓపిక్గా ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకోవడానికి మీకు 1 మంత్ టైం పడుతుంది. అంటే గూగుల్ వెబ్సైట్ ని ఇండెక్స్ చేసుకోవడానికి, ఇట్లా ఆప్టిమైజ్ చేసుకోవడానికి, ఇలాగే గూగుల్ యాడ్ అకౌంట్ ని ప్రాపర్ గా రెడీ చేసుకోవడానికి, ఎర్రర్స్ ఏమి లేకుండా చాలా వర్క్స్ అడుగుతుంది గూగుల్. అవన్నీ అప్రూవల్స్ కి మీరు ఆధార్ అప్లోడ్ చేయడం, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, బిజినెస్ రిలేటెడ్ ఇదంతా ప్రాసెస్ నీట్ గా రెడీ అయ్యి మెల్లగా మీరు ఫస్ట్ యూట్యూబ్ యాడ్స్ తో మొదలు పెట్టాలి. యూట్యూబ్ వ్యూస్ వస్తాయి. అలా ఒక 1 వీక్, ఒక 10 days మొదలు పెట్టాలి. ఇది అయిపోయాక మీ వెబ్సైట్ తో గూగుల్ సెర్చ్ యాడ్స్ మొదలు పెట్టాలి. తర్వాత డిస్ప్లే యాడ్స్. ఇవన్నీ అయిపోయాక 1 by 1 ఇంత ఉంటుంది సబ్జెక్ట్. కొంచెం నేర్చుకుంటే ఓపిక్ గా లైఫ్ లో తిరిగి ఉండదు. ₹1,00,00,000 సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం, మనం అచీవ్ చేయగలం. అలాగే డిమాండ్ జనరేషన్ యాడ్స్ అంటాం. ఇక్కడ నుంచి లీడ్స్ వస్తాయి. ఫస్ట్ వీడియో యాడ్స్, సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, ఈ 3 రన్ చేస్తాం. కానీ లీడ్స్ ఎప్పటి నుంచి వస్తాయి? డిమాండ్ జనరేషన్ అండ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఇవి స్టార్ట్ చేయడానికి ఈ యాడ్స్ 1 month తర్వాత ఇవి రన్ చేయాలి. ఇలా ఒక సిస్టమేటిక్ గా వెళ్తే అప్పటి నుంచి డైరెక్ట్ గా మీకు సైట్ విజిట్స్ కి ఉపయోగపడే లీడ్స్ వస్తాయి. అందుకని స్టార్టింగ్ లో 1 month రన్ చేసాం, క్యాజువల్ ఎంక్వైరీస్ వస్తున్నాయి, పెద్దగా సైట్ విజిట్స్ కావట్లేదు అని కంగారు పడకూడదు. 1 month ఇవంతా రెడీ చేసుకోవడానికి 1 month యాడ్స్, ఈ 3 రకాల యాడ్స్ ఫస్ట్ మంత్ రన్ చేస్తాం. ఇవి మధ్యలో కూడా ఎంక్వైరీస్ వస్తాయి, ఒకటి అరా సైట్ విజిట్స్ అవుతాయి, ఒక్కొక్కసారి లక్కీగా సేల్ కూడా అవుతుంది. కానీ ప్రాపర్ కన్ఫర్మ్ సేల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇవి ఒక 1 month యాడ్స్ రన్ చేశాక, తర్వాత ఈ యాడ్స్ రన్ చేసిన తర్వాత, అప్పుడు ఈ యాడ్స్ రన్ చేసే టైంలో మీకు సైట్ విజిట్స్, డైరెక్ట్ గా సైట్ విజిట్స్ ఉపయోగపడే, అంటే సైట్ విజిట్ చేసే రేంజ్ లీడ్స్ వస్తాయి అనమాట. సైట్ విజిట్స్ అవుతున్నాయి అంటే సేల్స్ అయినట్టే కదా. ఒక 5 చదివి అంటే ఒక 5 సేల్స్, సారీ, ఒక 4-5 సైట్ విజిట్స్ అయితే అయినాయి అంటే పర్ మంత్ ఒక సేల్ గ్యారంటీ ఉంటుంది అట్లా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో యాడ్స్ మొదలు పెట్టాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ యాడ్స్ ఎప్పుడైనా అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎవరైనా గూగుల్లో టైప్ చేస్తే ఓపెన్ ప్లాట్స్ ఫస్ట్ ఇక్కడ ఉండాలి. మనం ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ఇంతకుముందు చెప్పినట్టు ఇలా రకరకాల యాడ్స్ అన్ని ఒక 10 నిమిషాల టైం ఉంటుంది కాబట్టి మనం చెప్దాం. ఇట్లా టాప్ లో రావాలి, దీని స్పాన్సర్ డీటెయిల్స్ అంటాం. ఇంతకుముందు మనం ఇక్కడ చూసినట్టు కూడా ఓపెన్ ప్లాట్స్ అని ఇక్కడ టైప్ చేస్తే టాప్ లో వస్తుంది 80 lakhs, అలాగే 40 lakhs, 50 lakhs, ఇలా టాప్ లో ఉండాలి. మనం టాప్ 5 లో లేకుండా ఎక్కడో కింద ఎక్కడో ఉంటే, ఇక్కడ మీ వెబ్సైట్ ఉండి యాడ్స్ రన్ చేయకపోయినా మనం కనిపించాం. వెబ్సైట్ ఉండాలి, వెబ్సైట్ ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడు గూగుల్లో మనకి 20,000 క్రెడిట్ వస్తుంది, అది కూడా ఉపయోగించుకోవాలి. ఇట్లా చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఉపయోగించుకొని సిస్టమేటిక్ గా మనం గనక ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తే, స్టార్టింగ్ లో ఇవంతా రెడీ చేసే వరకు కొంచెం ఓపిక్ ఉండాలి. సేల్స్ స్టార్ట్ అయ్యాక ఏమవుతుందంటే యాడ్స్ ప్రాపర్ గా రన్ అవుతుంటాయి కాబట్టి, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి స్టార్టింగ్ లో 1-2 నెలలు కొత్త కానీ, తర్వాత 3 months, 4 months, 5 months ఇలా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు తక్కువ ఖర్చు, తక్కువ టైంలో సేల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్లా స్టార్టింగ్ లో కొంచెం లేట్ అవుతుందని డిస్కరేజ్ అవ్వకూడదు. ఓకేనండి. మనకి ముందు ముందు ఇవన్నీ ప్రాపర్ గా రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి, ఆప్టిమైజ్ అయ్యి ఉంటాయి, మంచిగా లీడ్స్ వస్తూ ఉంటాయి. కస్టమర్స్ కూడా చాలా సార్లు మన వెబ్సైట్ కనిపిస్తూ ఉంటది కాబట్టి లీడ్స్ వస్తూనే ఉంటాయి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ ప్లాట్ నియర్ ఎయిర్పోర్ట్ అని ఎవరైనా షాద్ నగర్ అని టైప్ చేస్తే, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ ఎక్కడైనా వాళ్ళకి వేరే మార్గమే లేదు. ఫస్ట్ ఇక్కడ మనకి ఎఫెక్టివ్ యాడ్స్ అన్నమాట. ఈ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంటే వచ్చే అర్థం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సీరియస్ బయర్స్, మంచి వెంచర్స్ ఏమో నేను వెతుకుతున్నారు. మంచి వెంచర్స్ ఏమో నేను వెతుకుతున్నప్పుడు మనం కనిపించాలి, మన వెంచర్ కనిపించాలి, మన కాంటాక్ట్ అవ్వడానికి మన ఫోన్ నెంబర్ కనిపించాలి. అందుకోసం ఒకవేళ మనకి వెబ్సైట్ ఉంది, ఆల్రెడీ మంచి ఒక వెంచర్ వెబ్సైట్ ఉంది, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి కస్టమర్స్ ఎంక్వైరీ వచ్చేలాగా అని చూద్దాం. ఫస్ట్ సెర్చ్ యాడ్ తో మొదలు పెడదాం. సెర్చ్ యాడ్ మొదలు పెట్టాలంటే మీకు ఫస్ట్ వెబ్సైట్, మీకు గూగుల్ యాడ్ అకౌంట్ ఉండాలి. గూగుల్ యాడ్ అకౌంట్ ఉన్న తర్వాత మనం ఆ యాడ్ ఎలా మొదలు పెట్టాలి, ఇక్కడ కొన్ని టెక్నిక్స్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి వచ్చేసి 10,000 యాడ్ క్రెడిట్, యూ ఎర్న్డ్ క్రెడిట్స్ అంటే ఆల్రెడీ మీరు ఎర్న్ చేశారని అర్థం. యూ ఎర్న్డ్ అంటే ఈ గూగుల్ యాడ్ అకౌంట్ ఉన్న పర్సన్ కి ఆల్రెడీ 10,000 అనేది క్రెడిట్ యాడ్ అయింది. ఇంకా 10,000 ఇది అయిపోతే మళ్ళీ 10,000 యాడ్, అంటే 20,000 ఖర్చు పెట్టారు కాబట్టి ఇంక 20,000 యాడ్ అవుతుంది. ఇలా ఉపయోగించుకొని యాడ్స్ రన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక సెర్చ్ యాడ్ ని సిస్టమేటిక్ గా ఇప్పుడు నేను చూపించినట్టు, అది షాద్ నగర్ వెంచర్ అయితే షాద్ నగర్ రిలేటెడే క్లిక్స్ ఎలా వచ్చాయి, వీళ్ళందరూ క్లిక్ చేసి చూసారు క్లిక్స్. ఓకే, క్లిక్స్ అంటాం వీటిని. తర్వాత డిమాండ్ జనరేషన్, కన్వర్షన్స్ అంటాం, వాళ్ళు ఖచ్చితంగా లీడ్స్ అంటాం. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చే క్లిక్స్ మాత్రమే. ఇప్పుడు ఓపిక్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇందులో క్లిక్ చేసి మీ వెబ్సైట్ చూస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. బట్ తర్వాత మనం యాడ్స్ రన్ చేస్తాం. క్లిక్ చేస్తే, వెబ్సైట్ క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు రావాల్సిందే. వాటిని కన్వర్షన్స్ అంటాం. ఆ కన్వర్షన్ యాడ్స్ ముందు రన్ చేస్తాం. ఓకేనండి, ఇదిగోండి కన్వర్షన్స్. అవి ఎలా రన్ చేయాలో కూడా ముందు చెప్తాం. దానికంటే ముందు ఒకేసారి అక్కడికి వెళ్తే కొంతమంది అని వచ్చుతారు, ఫస్ట్ లోనే స్టార్టింగ్ యాడ్స్ రన్ చేయొచ్చు కదా, కాదు, ఆ యాడ్స్ రన్ చేయకూడదు, సిస్టమేటిక్ గా వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ సెర్చ్ యాడ్స్ ఎలా మొదలు పెట్టాలి, ప్రపంచం నుంచైనా ఎవరన్నా ప్లాట్స్ కొనాలి, మంచి వెంచర్స్ ఏమో నేను సెర్చ్ చేస్తే టాప్ లో మనం కనిపించాలంటే, మన వెబ్సైట్ కనుకుంటే అది ఎలా మనం ట్రిగ్గర్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఒక 15-10 minutes
10 to 15 minutes టైం ఇవ్వండి చాలు. ఓకే, థ్యాంక్స్ మీరు అందరు సపోర్ట్ చేసినందుకు. ఇట్స్ గుడ్ ఎంకరేజ్మెంట్. గూగుల్ బ్లాగర్, నో ఫ్రీ వెబ్సైట్స్ కాదండి, అలాగే blogstop.com అలాంటివి కాకుండా నేను చెప్తాను అవి మీరు ఎలాంటి వెబ్సైట్ చేసుకోవాలి. ఓన్గా ఎవరైనా వెబ్సైట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి వెబ్సైట్ చేసుకోవాలి, డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, అలాగే ఫ్రీ వెబ్సైట్స్ ఎలా చేసుకోవాలి కూడా మీకు చెప్తాను. ఓకే, బట్ ప్రొఫెషనల్ వెబ్సైట్ ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా. ఓకేనా, ఎందుకంటే మనం పెద్ద వెంచర్స్ సేల్ చేస్తాం కదా, పెద్ద వెంచర్స్ కి కొంచెం వెబ్సైట్స్ ఎలా ఉండాలో కూడా చూపించాను కదా, మినిమంలో మినిమం నీట్గా కనిపించేలాగా ఉండాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకుంటాం. రైట్, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని గూగుల్ సెర్చ్ యాడ్లో కనుక మనం కస్టమర్స్ ఎవరైనా ఇలా సెర్చ్ చేస్తే, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సెర్చ్ చేస్తే హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలని, మనం టాప్ 5 లో ఉండాలంటే ఎలా టార్గెట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినట్టు గూగుల్ యాడ్ అకౌంట్ లో మీరు ఇక్కడ చూస్తే ప్లస్ బటన్ ఉంటుంది, ప్లస్ బటన్ క్లిక్ చేసి క్యాంపెయిన్ అని క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, నోట్ చేసుకోండి. ఎలా చేస్తే బెటర్, మీకు అంతకుముందు ఏమైనా అవగాహన ఉంటే యూట్యూబ్ లో చూసి, బట్ ఇంటర్నల్ ఇంకా డెప్త్ గా వెళ్ళి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ వీడియో యాడ్స్ ఆల్రెడీ రన్ చేసి ఉండాలి, తర్వాత సెర్చ్ యాడ్స్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్, ఇక్కడ క్యాంపెయిన్ పేరు మీ ఇష్టం, మీ వెంచర్ పేరు, మీరు వెంచర్ ఉన్న లొకేషన్ పేరు మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఎయిర్పోర్ట్ అని ఇస్తున్నాను నేను. ఇది మనకు మాత్రమే కనిపిస్తుంది, కస్టమర్ కనిపించదు, జస్ట్ మనకు అవగాహన కోసం. ఎందుకంటే నంబర్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తాం, ముందు ముందు ఒక్క యాడ్ కాదు, గూగుల్ సెర్చ్ యాడ్స్, గూగుల్ డిస్ప్లే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, డిమాండ్ జనరేషన్ ఇలా వెళ్తూ ఉంటాయి. తర్వాత డిమాండ్ జనరేషన్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఒక 2 యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. అలాగే వెంచర్ కి కూడా రన్ చేయొచ్చు, చాలా ఉంటుంది ఇన్ డెప్త్ గా వెళ్ళేటప్పుడు. అందుకోసం గుర్తు కోసం మనకి ఈ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది, ఏ వెంచర్ కి సంబంధించింది అనేది ఒక క్లారిటీ కోసం మనం ఇక్కడ పేరు ఇస్తాం. ఓకేనండి, తర్వాత ఇక్కడ కన్వర్షన్స్ ఎలా సెట్ చేసుకోవాలి చెప్తాను. ఈ కన్వర్షన్ యాక్షన్స్ కూడా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే నీకు క్రెడిట్ వస్తుంది, 10,000 క్రెడిట్. రైట్, ఆటోమేటిక్ గా కంటిన్యూ అనివ్వండి, స్టార్టింగ్ లో ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఏంటి, వెబ్సైట్ విజిట్స్ ఇవ్వాలి. వెబ్సైట్ విజిట్స్, అప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఉంటే అది కాపీ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ వెబ్సైట్ 80 lakhs వెబ్సైట్ మీన్స్ 80 lakhs ప్లాట్ ఉన్న వెంచర్ వెబ్సైట్. ఇది క్లిక్ చేసి ఎగ్జాంపుల్ కి మీకే ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంటే అది ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. ఇలా కాపీ చేసుకుంటాం, యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. మాకు ఇప్పుడు వెబ్సైట్ లేదు సార్, ఇప్పుడు మేము వినాలంటే వింటే మీకు ఒక దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇది మనకు అవసరమే, మనకు అవసరమే. పెద్ద వెంచర్స్ సేల్ చేయాలంటే, కన్ఫర్మ్ సేల్ చేయాలంటే ఇది అవసరమే అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ ఫేస్బుక్ లో రన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చేసాం అట్లా కాదు, ఇది నెక్స్ట్ లెవెల్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది బిగ్ గేమ్, బిగ్ బిజినెస్ గేమ్ ఇది. అది అప్పుడు కూడా రన్ చేస్తాం మెటా యాడ్స్, ఒక చిన్న వెంచర్స్ కి, ఏదంటారు చిన్న ప్లాట్స్ కి, ఏదో ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్, అది మీకు బోనస్ అనమాట, అది అవుతూనే ఉంటుంది. వాటి మీద వచ్చే ఇన్కమ్ తో మీరు యాడ్ బడ్జెట్స్ పెట్టేసి మీ ఖర్చులకి వెళ్ళిపోతాయి. మిగతా వీటి మీద వచ్చేదంతా మీ ఎర్నింగ్స్ లక్షల్లో వస్తాయి, ఇవి మీరు పక్కన పెట్టుకోవచ్చు. మెటా యాడ్స్ కూడా రన్ చేయాలి, అది తర్వాత చెప్తాను. మెటా యాడ్స్ అనేది చిన్న వెంచర్స్ చేస్తుంటాం, అది అవుతూనే ఉంటాయి, మీకు వద్దన్నవి అవుతూ ఉంటాయి, అవి కూడా రన్ చేయాలి. ఈ పెద్ద వెంచర్ చేస్తానికి కూడా మీరు మెటా యాడ్స్ రన్ చేయాలి, యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి. ఎందుకు, కస్టమర్ ఇక్కడ చూసి ఇక్కడతోనే మీకు వెంటనే లీడ్ ఇవ్వడం, ఎక్కడికి వెళ్ళినా అతను మీరు కనిపించాలి. మీకు గుర్తుపెట్టుకోండి, కస్టమర్ సైకాలజీ ప్రకారం కనీసం ఒక 5 సార్లు నుంచి 10 సార్లు కనిపిస్తే ఆన్లైన్ లో మాత్రమే, అంటే మీ ప్రోడక్ట్ లేదంటే మీ వెంచర్ కనిపిస్తే మాత్రమే లీడ్ ఇస్తాడు. ఇప్పుడు మీరు ఇట్లా యాడ్ రన్ చేస్తారని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వెబ్సైట్ చూసి వెంటనే మీకు లీడ్ ఇవ్వడు. అతను చూస్తాడు, ఓకే అబ్జర్వ్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, వెంటనే లీడ్ ఇవ్వడు. ఫస్ట్ కస్టమర్ క్లిక్, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వెబ్సైట్ క్లిక్స్ ఇస్తున్నాం టార్గెట్, స్టార్టింగ్ లో అంతే ఇవ్వాలి. ఫస్ట్ క్లిక్ చేసి చూడండి ఇవ్వాలి కస్టమర్ని, ఫస్ట్ మీరు లీడ్ ఇచ్చేయాలి అన్నట్టు ప్రెజర్ చేయకూడదు. కస్టమర్ ఏంటంటే 4 వెంచర్లు చూసుకొని డీటెయిల్స్ తీసుకుంటాడు, కంపేర్ చేసుకుంటాడు, తర్వాత బయటికి వెళ్ళి ఫేస్బుక్ చూస్తాడు, యూట్యూబ్ చూస్తాడు, అక్కడ మళ్ళీ మనం కనపడాలి. మళ్ళీ వచ్చి డబ్బులు రెడీగా ఉన్నాయి, ఈ వీక్ ఏదైనా మంచి ఒక వెంచర్ సైట్ చూడాలన్నప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ మనం టాప్ లో కనపడాలి. అట్లా మనకి ఎక్కడ అప్పుడు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఇతను వెంచర్ పేరుతో సహా, ఆ వెంచర్ పేరు ఎక్కడ ఉంది, బడ్జెట్ ఎంత. సో మళ్ళీ వెబ్సైట్ కి వస్తాడు, అప్పుడు లీడ్ ఇస్తాడు అనమాట, మళ్ళీ కాల్ చేస్తాడు, వాట్సాప్ చేస్తాడు. ఇట్లా కంటిన్యూగా మనం అన్ని ప్లాట్ఫామ్స్ లో పెద్ద వెంచర్స్ ని టార్గెట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఇదే వెబ్సైట్ ని ఇక్కడ గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేస్తే టాప్ లో కనిపిస్తాం, యూట్యూబ్ లో సెర్చ్ లో కనిపిస్తే టాప్ లో కనిపిస్తాం, ఫేస్బుక్ లో సరే అక్కడ లీడ్ ఇవ్వలేదు, వెనక్కి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదో టైం పాస్ కోసం అక్కడ మనం యాడ్ చూపిస్తాం సేమ్ వెంచర్ది. అది కాక ఇప్పుడు ఆల్రెడీ ఈనాడు పేపర్ చూద్దామనో లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదువుదాం అని వెబ్సైట్ చూస్తే అక్కడ యాడ్ చూపిస్తాం.
ఇట్లా అన్ని చోట్ల యాప్స్ లో తనకి అన్ని చోట్ల కనిపించడంలో ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. ముందు ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వింటున్నారు, నా క్లాసులు విన్నారు, నేను చెప్పే దాంట్లో కొంచెం మీకు ప్రాక్టికల్ గా దాంట్లో ఈ ప్రాక్టికల్ గా కొంచెం వర్కౌట్ అవుతుందని ఎక్కడ మీకు అనిపించి 1-4 సార్లు నా క్లాసులు విన్నా కానీ నేను చెప్పే నమ్మకం రాదు. రైట్? అట్లా అలాంటి లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వెంటనే మీరు యాడ్ పోస్ట్ చేయగానే మన పైన నమ్మకం రాదండి. వెంటనే ఓకే వీళ్ళు ఇప్పుడు యాడ్ రన్ చేసాం వెంటనే సైట్ విజిట్ అయిపోద్ది అట్లా కాదు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి మనం ఎప్పుడైనా. మనం ఒక చిన్న 10,000 ఇన్వెస్ట్ చేయాలంటేనే ఎంతో ఆలోచిస్తాం. అట్లాంటిది కోట్లు లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం పదే పదే వాళ్ళకి కనిపించాలి కూడా, ఇంట్రెస్ట్ అలాగే ట్రస్ట్ ఏర్పడేలాగా. అట్లా అందువల్ల మనం ఫేస్బుక్ లో మనం అందుకే మీకు గుర్తుంటే వెంటనే యాడ్ అని చెప్తాం. ఫేస్బుక్ లో పేజ్ క్రియేట్ చేయండి, పోస్టర్స్ అప్లోడ్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేయండి, ఆప్టిమైజ్ చేయండి. కుదిరితే కస్టమర్ టెస్ట్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఆ ప్లాట్ఫామ్స్ అలా రెడీ చేసుకుని మళ్ళీ వెబ్సైట్ లో కూడా నీట్ గా ఎలా రెడీ చేసుకోవాలి. ఇలా నీట్ గా అంత ప్రాపర్ గా కస్టమర్ యాడ్ చూపించడంతో పాటు క్వాలిటీ యాడ్ చూపించాలి. అతనికి ఉపయోగపడేలాగా ఉండాలి కంటెంట్. సో మనకు దోసిందంతా మొత్తం అందులో పెట్టేసేయకూడదు. ఇట్లా ఇన్ని చోట్ల చూసి ఇన్ని చోట్ల పదే పదే యాడ్ చూడడం వల్ల అప్పుడు మన పైన ఒక నమ్మకం ఏర్పడి తర్వాత ఎంక్వైరీ చేస్తాడు. అట్లా 1-10 సార్లు చూసి ఎంక్వైరీ చేసి ఫిల్టర్ అయ్యాక వచ్చిన కస్టమర్ చాలా ప్లస్ మనకి. అందుకనే మీకు 4-5 సైట్ విజిట్లు అయినా చాలు, 1-2 సేల్స్ అయిపోతాయి. అక్కడ వరకు ఓపిక్ గా ఉండాలి. అప్పటి వరకు కరెక్ట్ గా రెడీ చేసుకోవాలి ఇవన్నీ. ఇట్లా అర్థమైందా? ప్రాపర్ గా ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఫస్ట్ సెర్చ్ యాడ్స్ క్లిక్ చేస్తాం అంటే వీటికి ఓన్లీ క్లిక్సే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ కస్టమర్ మనల్ని మన వెబ్సైట్ చూస్తాడు, ఎంక్వైరీ చేసేది తర్వాత ఉంటుంది. ఫస్ట్ మన వెంచర్ గురించి డీటెయిల్స్ చూస్తాడు, మిగతా వెంచర్స్ డీటెయిల్స్ చూసుకుంటాడు. ఇక్కడే మనం ట్రస్ట్ బిల్డ్ చేయాలి మెల్లగా. ఓకేనా? అతనికి తెలియకుండా ఒక నమ్మకం కలిగించాలి. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్షన్స్ అని ఉంటుంది కానీ మనం క్లిక్స్ అని ఇవ్వాలి. స్టార్టింగ్ లో క్లిక్స్ అని ఇవ్వాలి. మీకు లీడ్స్ కూడా రావు, దీనిలో కంగారు పడకూడదు. దిస్ ఇస్ ద బిహైండ్ ద వర్క్. ఇది బిహైండ్ వర్క్ అంతా ఇలా జరుగుతుంది. ఇక్కడ మనం ప్రాపర్ గా ఉంటే తర్వాత కంటిన్యూగా సేల్స్ వస్తుంటాయి. అదంతే. ఓకే, మంచిగా మీరు ఆశ్చర్యపోతారు తర్వాత. అరే స్టార్టింగ్ లో అసలు మనం 1 మంత్ ట్రై చేసాం, పెద్దగా అసలు ఎంక్వైరీస్ కూడా రాలేదు, కానీ చూస్తారు కస్టమర్లు చూస్తారు, 1 మంత్ మీ యాడ్ చూస్తారు, చూస్తూనే ఉంటారు. మధ్యలో కొంతమంది ఇంకా సీరియస్ బైస్ ఎంక్వైరీ చేస్తారు, వస్తారు. అది బోనస్ మీకు. కానీ ఒరిజినల్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం డైరెక్ట్ గా ఈ 1 మంత్ ఇలా ప్రాపర్ గా యాడ్స్ రన్ చేసి సెకండ్ మంత్ నుంచి సైట్ విజిట్స్ ఉపయోగపడే లీడ్స్ అన్న. ఎందుకంటే డైరెక్ట్ సైట్ విజిట్ కి వచ్చేస్తారు. అప్పటికి మనం అన్ని చోట్ల కనిపిస్తానే ఉన్నాం వాళ్ళకి. అతనికి ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు ఉంటే ఇప్పుడు టకామని కొనడు, 1 మంత్ 2 మంత్స్ చేస్తాడు కస్టమర్. అంత ఆ మాత్రం టైం పెడతారు. ఇప్పుడు కనిపించగల రేపే సైట్ విజిట్ వచ్చి అట్లా కొనరు కూడా అలా వచ్చిన వాళ్ళు. ఓకేనా? అందువల్ల ఇలా ఇంటర్నల్ గా మనం ఒక 1 మంత్ పాటు అన్ని చోట్ల అతనికి మన యాడ్ చూపిస్తున్నాం, ఆ వెంచర్ ని ఎఫెక్టివ్ వేలో ప్రెజెంట్ చేస్తున్నాం. ఇలా చూసి తర్వాత లీడ్ వచ్చిందంటే అతను దాదాపు సైట్ విజిట్ కి వస్తాడు అన్నమాట. డబ్బులు రెడీగా ఉంటాయి పైగా. ప్లస్ పాయింట్. ఇట్లా కొంత మనం ఇలా సిస్టమేటిక్ గా వెళ్తే మనల్ని ఆపలేరు ఎవరు. సో ఇక్కడ కొంచెం కేర్ తీసుకోవాలి. అందుకని క్లిక్స్, లీడ్స్ రాకపోయినా యాడ్స్ రన్ చేయాలి స్టార్టింగ్ లో ప్రాపర్ గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. అసలు ఎందుకు ఇలా వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే రైట్. ఇక్కడ ఇక్కడ చూడండి, లొకేషన్ టార్గెట్ చేయాలి ఫస్ట్. ఎక్కడ పడితే ఎక్కడ కాకుండా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని కాబట్టి చూసే వాళ్ళకే మన యాడ్ కనిపించాలి. రైట్ అండి? ఓకే. ఇప్పుడు ఏదైనా డౌట్స్ అవి ఉంటే మళ్ళీ మనం చూద్దాం. ఈ ఒక్క 10 నిమిషాలు మాత్రం మీరు ప్రాపర్ గా వినండి, మెసేజెస్ ఏం చేయకండి, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. అసలు ఎందుకు వర్కౌట్ అవుతుందని ఇంతకుముందు చెప్పిందంతా ఇప్పుడు అసలు యాడ్ అనేది ఎలా ట్రిగర్ చేస్తాం ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇది తెలిసిన చాలు, ఫ్యూచర్ లో ఇది గుర్తుంటుంది మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడు మీరు మెటాలో 1-2 సేల్స్ అయిపోయిన వెంటనే అందులో కొంచెం అమౌంట్ తీసుకొని మంచిగా రెడీ చేసుకొని వెంటనే ఇది ముందు ఒక హోప్ ఉంటుంది. మీరు విన్న వెంటనే మీకు ముందు ఇది చేస్తే పెద్దగా అని చెప్పి చేయొచ్చు అని ఒక హోప్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు కంపెనీ ఓనర్స్ ఆల్రెడీ కొంచెం అమౌంట్ 1 లక్ష రూపాయలు అలా ఖర్చు పెట్టుకుని 50,000 అలా ఖర్చు పెట్టుకుని దిగేవాళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా ఏదేమైనా మీకు ఒక హోప్, ఒక రూట్ మ్యాప్ క్లియర్ గా దొరుకుతుంది. ఇప్పుడు వరకు చెప్తున్నట్టు పెద్ద పెద్ద బయ్యర్స్, ఎన్ఆర్ఐ లీడ్స్ ఎలా వస్తాయి, నేను హెడ్డింగ్ పెట్టిందే ఎన్ఆర్ఐ లీడ్స్, హెచ్ఎన్ఐ లీడ్స్ అని. అసలు ఎలా వస్తాయి, ఎలా టార్గెట్ చేయడం వల్ల వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు జస్ట్ నేను ఇక్కడ లొకేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఏమి ఇచ్చాం, జస్ట్ క్లిక్స్ అనే బిడ్డింగ్ దగ్గర క్లిక్స్ అని ఇచ్చాం. తర్వాత బిడ్డింగ్ అని ఉంటుంది, తర్వాత చెప్తాను. అంటే మనతో పాటు 4-5 వెంచర్స్ రన్ చేస్తే వాళ్ళకంటే టాప్ 1 or 2 లో మనం ఉండాలంటే వాళ్ళకంటే బిడ్డింగ్ ఎక్కువ ఇవ్వడం, వాళ్ళు ఎంత బిడ్డింగ్ ఇచ్చారో చూడడం, ఇదంతా ఇంటర్నల్ గా ఇంకా ప్రాసెస్ ఉంటుంది. అది ముందు చెప్పుకుందాం.
ఇవాళ అయితే ఫస్ట్ ఒక ఎన్ఆర్ఐస్ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, జర్మనీలో అక్కడి నుంచి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నప్పుడు వాళ్ళకు ఉండే ఏకైక మార్గం గూగుల్లో సెర్చ్ చేయడమే. అలా సెర్చ్ చేస్తున్నప్పుడు మనం కనిపించడానికి, మన వెబ్సైట్ కనిపించడానికి అసలు ఎలా టార్గెట్ చేయాలి, ఎలా ట్రిగ్గర్ చేయాలి, అలాగే హైదరాబాద్ లోకల్లో, ఏపీ, తెలంగాణలో ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు, మంచి వెంచర్స్ ఏమున్నాయి అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ముందు మన యాడ్ కనిపించాలంటే మనం ఫస్ట్ లొకేషన్ ని టార్గెట్ చేయాలి. ఎలా టార్గెట్ చేయాలి? అడ్వాన్స్డ్ సెర్చ్ రేడియస్ అని ఉంటుంది. రేడియస్ తీసుకొని నేను జస్ట్ హైదరాబాద్ అని ఇస్తాను, ఇంక్లూడ్ అని ఇవ్వాలి. ఇక్కడ చూడండి హైదరాబాద్ మొత్తం ఓవరాల్ సెలెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే ఈ హైదరాబాద్ ఇక్కడ లొకేషన్ తీసుకుని 20 కిలోమీటర్ రేడియస్ తీసుకుంటుంది. హైదరాబాద్ లో ఈ లొకేషన్ లో ఎవరైనా కొనాలని సెర్చ్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ వినండి. హైదరాబాద్ లో ఎవరైనా ఇక్కడ నుంచి ఈ లొకేషన్ లో కొనాలని ఎవరైనా సెర్చ్ చేస్తే మన యాడ్ కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కనిపించదు మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే రేడియస్ దాటి వెళ్ళాలి. మరి ఎన్ఆర్ఐ లీడ్స్ ఎలా వస్తాయి అంటే అది ఇక్కడ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎన్ఆర్ఐ లీడ్స్ కానీ ఇప్పుడు ఏపీ నుంచి విజయవాడ, వైజాగ్ ఇట్లా ఎవరన్నా సెర్చ్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ అని ఇస్తారు కీవర్డ్. అప్పుడు హైదరాబాద్ లో రన్ అవుతున్న యాడ్స్ కనిపిస్తాయి వాళ్ళకి. ఇక్కడ మీరు అనవచ్చు, కానీ మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మీకు ఈ రేడియస్ లో ఉంటేనే కనిపిస్తుంది. ఇది వ్యాలిడ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అదే ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు, మీరు ఇప్పుడు ఎన్ఆర్ఐ లీడ్స్ ఎలా వస్తాయి సార్ మరి అంటే, దిస్ ఇస్ ద రీజన్. వాళ్ళు హైదరాబాద్ అనే కీవర్డ్ తో చెక్ చేస్తారు కాబట్టి హైదరాబాద్ లో ఏమేమి యాడ్ రన్ అవుతున్నాయో అవి కనిపిస్తాయి వాళ్ళకి ఆటోమేటిక్ గా. ఏంటి ఈ రేడియస్ లో మనం యాడ్ ఇచ్చినా కూడా. కానీ ఇక్కడ బయట ఉన్న హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి కనిపించదు. ఈ రేడియస్ లోపల ఉన్న వాళ్ళు సెర్చ్ చేస్తే మీకు యాడ్ కనిపిస్తుంది. ఇది వ్యాలిడ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అట్లా రైట్. సెర్చ్ ఇక్కడ 20 to 30 కిలోమీటర్స్ ఇవ్వాలి, ఎన్ని కిలోమీటర్స్ ఇవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మెయిన్ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇది పొలిటికల్ యాడా కాదు, నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియన్స్ సెగ్మెంట్, ఇక్కడ నుంచి అసలు గేమ్ అంతా స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పేటట్టు ఇక్కడ వందల ఆప్షన్స్ ఉంటాయి. వందల ఆప్షన్స్ లో నుంచి మంచి మంచి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 4-5 చెప్తాను, దీని ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. మెటాలో, యూట్యూబ్ లో ఆ అవకాశం ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే నా ప్రీవియస్ క్లాస్ లో అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు, బట్ అయినా ఒకసారి వినండి. హూ దే ఆర్, వాట్ దేర్ ఇంట్రెస్ట్, వాట్ దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చ్ ఆర్ ప్లానింగ్, ఇట్లా ఉంటాయి. సరే ఎనీవే నేను ఇప్పుడు డైరెక్ట్ గా కొన్ని పాయింట్స్ ఇస్తాను. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అని ఇచ్చారు, మార్కెటింగ్ వాళ్ళు వస్తారా అంటే కాదు. రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి. పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేజింగ్. మొబైల్ ఉన్న వాళ్ళు జూమ్ దగ్గర, కొంచెం జూమ్ దగ్గర పెట్టుకోండి. మొబైల్లో చూస్తున్న వాళ్ళు, నేను కూడా ఇంకా జూమ్ చేస్తాను. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. ఈ పాయింట్స్ వల్లే మనకి అన్ని క్వాలిటీ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అని ఒక పదం నేను ఇస్తే, వీళ్ళు రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏంటి? పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేజింగ్ ఆర్ రెంటింగ్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్. పర్చేజింగ్, ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేజింగ్. పర్చేజింగ్ అంటే ఏంటండి? ఒకసారి నాకు మెసేజ్ చేయండి, టైప్ చేయండి. పర్చేజింగ్ అంటే కొనడం, కొనడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆన్లైన్ లో అని అర్థం. ఎస్, ఎస్ అని టైప్ చేయండి. ఎస్, యా. బయింగ్ అంటే బయింగ్, కరెక్ట్, రైట్. పర్చేజింగ్ అంటే ఒక్క ఆప్షన్ ఇవ్వడం వల్ల మన వెబ్సైట్ ఎవరికి కనిపిస్తుంది? ఎవరైతే ఆన్లైన్ లో కొనాలని సీరియస్ గా సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కనిపిస్తుంది, రైట్. అట్లా, యా. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని అంటే మీకు పాయింట్ అర్థమైందని నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మన వెబ్సైట్ మనం పర్టికులర్ రేడియస్ ఇచ్చాం, కానీ అందులో కూడా మొత్తం హైదరాబాద్ ఎవరికి పడితే వాళ్ళకి కనిపించకుండా ఎవరైతే ఆన్లైన్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారో, ఫస్ట్ ఇది ఇన్వెస్ట్ చేయాలని, కొనాలని చూస్తున్నారు అంటే ఇక్కడ సీరియస్ బయ్యర్స్, మనం సీరియస్ బయ్యర్స్ ని టార్గెట్ చేసాం, ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తారో. బట్ ఇదంతా రియల్ ఎస్టేట్ మొత్తం అన్ని సెగ్మెంట్లు కలిపి ఉంటాయి. అప్పుడు ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ ని ఎలా తీసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు సీరియస్ బయ్యర్స్ ని ఫిల్టర్ చేద్దాం. ఇప్పుడు మనకి మెటాలో లేనిది ఏంటంటే, మెటాలో సీరియస్ బయర్స్ ని ఫిల్టర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే 100 లీడ్స్ వస్తే మీకు 15-20 లీడ్స్ ఉపయోగపడతాయి, కానీ అందులో కూడా సేల్స్ ఇస్తున్నాం మనం. దట్ ఈస్ గ్రేట్ థింగ్. కానీ మెటాలో మీరు అబ్జర్వ్ చేస్తే మెటాలో జంక్ లీడ్స్ ఎక్కువ, 70-80% జంక్ లీడ్స్ వస్తాయి. 15-20%, 20-25% మాత్రమే మనకి ఉపయోగపడే లీడ్స్ వస్తాయి. కానీ ఎందుకంటే అందులో ఉండే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మీరు చూస్తే ఎక్సలెంట్ ఆప్షన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉంటాయి. అందువల్ల మనకి సీరియస్ బయర్స్ ని ఎక్కువగా ఫిల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యా, మెసేజ్ చేస్తున్నాను రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తే ఇంకో వ్యాలిడ్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫిల్టర్ చేద్దాం. సీరియస్ బయర్స్ ని ఫిల్టర్ చేద్దాం. ఇప్పుడు మనం రేడియస్ హైదరాబాద్ మొత్తం ఇచ్చేసాం.
కానీ అందులో సీరియస్ గా కొనాలని ఎవరిని చూస్తారో అనేదే ముందు వాళ్ళని ఫిల్టర్ చేద్దాం. అందులో కూడా కొంచెం బడ్జెట్ డబ్బు రెడీగా ఉండి కొనాలనుంది కానీ డబ్బు లేదు అట్లాంటి వాళ్ళని కాకుండా మంచి డబ్బు కూడా రెడీగా ఉండి, లేదంటే ప్రోడక్ట్ నచ్చితే కొంచెం రేట్ ఎక్కువైన ఇన్వెస్ట్ చేసి బార్గెనింగ్ చేయకుండా, వెంచర్ నచ్చితే కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు ఇన్వెస్ట్ చేద్దాం, ఇమీడియట్ గా కొందాం, ఇమీడియట్ గా ఈ మంత్ నెక్స్ట్ మంత్ కొనేసేయాలి, ఇలా ఉన్న వాళ్ళని ఎలా ఫిల్టర్ చేయొచ్చు, ఏమేమి పాయింట్లు ఇస్తే ఫిల్టర్ అవుతారు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇందులో ఇవి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేజింగ్ అగైన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి ఈ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ అనేవి. అపార్ట్మెంట్స్ అంటే అపార్ట్మెంట్స్, విల్లాస్ అంటే విల్లాస్ అలా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఓపెన్ ప్లాట్ చెప్తున్నాను కాబట్టి వాటికి సంబంధించి చెప్తాను. అపార్ట్మెంట్స్, మీరు అపార్ట్మెంట్స్ సేల్ చేస్తుంటే అపార్ట్మెంట్స్ అని వాళ్ళు. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం మనం ఏం చేద్దాం, ఇంతకుముందు చెప్పినట్టు సీరియస్ బయర్స్ ని ఇక్కడ చూడండి, హోమ్ ఓనర్స్, పీపుల్ హూ ఓన్ ద హోమ్, ఈ హైదరాబాద్ లో ఉన్న సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే చూపించేలాగా టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం 2 పాయింట్లు యాడ్ చేసి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, అలాగే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు, ఇంకా సీరియస్ బయర్స్ ని మనం ఫిల్టర్ చేస్తున్నాం అనమాట. అందుకంటే ఏం లేదు, సీరియస్ బయర్స్ ని ఫిల్టర్ చేస్తున్నాం. ఇంత అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి క్వాలిటీ లీడ్స్ వస్తాయి. అలాగే ఇంకా ఉన్నాయి, మీరు చూడొచ్చు. లగ్జరీ షాపర్స్, పీపుల్ హూ ప్రిఫర్ లగ్జరీ బ్రాండ్స్ అండ్ ట్రెండ్స్, అంటే హై అండ్ గూడ్స్, అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. బిజినెస్ ప్రొఫెషనల్స్ ఇంకా ఉంటాయి చూడండి, వాల్యూ షాపర్స్ అని ఉంటుంది. అంటే దీని అన్నిటి వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాం, వాల్యూ షాపర్స్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ వాల్యూ షాపర్స్ అంటే అర్థం పీపుల్ హూ కన్సిస్టెంట్లీ డూ ప్రోడక్ట్ రీసెర్చ్. కన్సిస్టెంట్లీ డూ ప్రోడక్ట్ రీసెర్చ్ అంటే అర్థం ఏంటంటే, కన్సిస్టెంట్లీ అంటే అర్థం రెగ్యులర్ గా ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు. బిఫోర్ సిగ్నిఫికెంట్ పర్చేజెస్ అంటే అర్థం ఏంటంటే, బిఫోర్ సిగ్నిఫికెంట్ పర్చేజెస్ అంటే ప్రాపర్ కన్ఫామ్ గా కొనాలని, సిగ్నిఫికెంట్ అంటే ప్రాపర్ గా కొనాలని చూస్తున్న వాళ్ళు అని అర్థం. అంటే ఏదైనా కొనాలని, కన్ఫామ్ గా కొనాలని చూసేవాళ్ళు సీరియస్ గా కంటిన్యూస్ గా ఆన్లైన్ లో, అది కూడా రీసెర్చ్, ప్రోడక్ట్ రీసెర్చ్ అంటే అందులోనే సెర్చ్, అందుకనే సెర్చ్ లో ఇక్కడ రీసెర్చ్ ఒక రకంగా రీసెర్చ్ సెర్చ్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, ప్రాపర్ గా కొనాలని సీరియస్ గా చూస్తున్నారు, అప్పుడు మాత్రం మంచి ప్రోడక్ట్లు ఏమున్నాయని చెక్ చేస్తున్నారు. ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ వెంచర్స్, అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం. వీళ్ళు చూడండి, కన్సిడర్ బోత్ ప్రైస్ అండ్ క్వాలిటీ, ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి వెంచర్ నచ్చి బాగుంటే ప్రైస్ ఎక్కువ ఉన్నా కొంటారు, రైట్? అట్లాంటి వాళ్ళని వాల్యూ షాపర్స్ అని యాడ్ చేస్తాం. ఇట్లా ఎక్సలెంట్, ఇలా ఎక్సలెంట్ ఇంకా చాలా ఉంటాయి. ఇలా ఎక్సలెంట్ పాయింట్స్ ఇంకా చాలా ఇవ్వచ్చు. వీటన్నిటి వల్ల మనకి గూగుల్లో మంచి క్వాలిటీ లీడ్ జనరేట్ అవుతాయి. బట్ స్టార్టింగ్ లోనే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూపిస్తుంది ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇలా ఫిల్టర్ చేసి వాళ్ళకి మన యాడ్ చూపిస్తున్నాం. వాళ్ళకి అలా చూసి 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 మనకి లీడ్ ఇచ్చేలాగా మళ్ళీ డ్రైవ్ చేస్తాం. ఇట్లా ఒక సిస్టమేటిక్ గా, ఇంటర్నల్ గా, ఒక సైకలాజికల్ గా ఫాలో అవ్వాలి. మేము ఇంతకుముందు చెప్పినట్టు కస్టమర్ కి పదే పదే మన యాడ్ కనిపించడం వల్ల నమ్మకం వస్తుంది. లేకపోతే నంబర్ ఆఫ్ యాడ్స్ చూస్తారు, నంబర్ ఆఫ్ వెంచర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, ఎక్కడ ఏ సైట్ చూడాలి, ఎక్కడ కొనాలని డైలమాలో ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఆన్లైన్ లో సెర్చ్ చేస్తారు కరెక్టే, ఆన్లైన్ లో చాలా యాడ్స్ కనిపిస్తాయి కరెక్టే, యూట్యూబ్ లో కూడా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ కస్టమర్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. యూట్యూబ్ లో వీడియోస్ రియల్ ఎస్టేట్ అమ్మాలని కొని చూస్తారు, రియల్ ఎస్టేట్ భూమి అదిరిపోతుందని చూస్తారు, కన్ఫ్యూజన్, రకరకాల వీడియో చూసి గందరగోళంలో ఉంటాడు, రకరకాల ప్రాజెక్టులు. ఆ కన్ఫ్యూజన్ లో నుంచి క్లారిటీలోకి పట్టుకొని రావడం ఫస్ట్ పాయింట్. ఆ క్లారిటీలో నుంచి ట్రస్ట్ బిల్డ్ చేయడం, తర్వాత సైట్ విజిట్ రప్పించడం. అంతే తప్ప డైరెక్ట్ గా సైట్ విజిట్ రావాలని మీరు కనుక యాడ్ రన్ చేయడం అంటే ప్రెజర్ చేసినట్టు అనమాట. మనం ప్రెజర్ చేసి బయ్యర్ ని కొనిపించడం. ఎగ్జాంపుల్, మీరు ఎప్పటికైనా బట్టల షాప్కి వెళ్తారు, ఏదైనా జ్యువెలరీ షాపులో, మీరు ఇప్పుడు మీకు డైరెక్ట్ గా మీకు ఎంత బడ్జెట్ లో ఏం కొనాలని మీరు ఫ్రీగా, మీకు అక్కడ ఫ్రీడమ్ ఉండాలనుకుంటారు. అందుకని ఇప్పుడు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఎందుకు సక్సెస్ అయినాయి, ఇప్పుడు డిమార్ట్ లాంటివి ఎగ్జాంపుల్ కి, అంటే అక్కడికి వెళ్ళి మీకు అంతా చూసుకొని విండో షాపింగ్ చేసుకొని నచ్చితే కొంటారు, లేకపోతే లేదు, ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఏ ప్రోడక్ట్ కొనాలి ఇష్టం, నేను చూసుకుంటా. ఇట్లా పాయింట్ అర్థమైందండి మీకు? సైకలాజికల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న ప్రోడక్ట్లు కొనడానికి మనకి ప్రెజర్ ఉండొద్దు, వెనకాల పడి ఇప్పుడు వెంటనే వెనకొచ్చి సేల్స్ పర్సన్, పాప అతని జాబ్ అది. మీరు టీవీ కొనడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికో జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు అతను వస్తారు, సార్ చెప్పండి ఏం కొంటారు, ఎంత బడ్జెట్ చూస్తున్నారు, అది చెట్లు అప్పుడు జనాలకి, రైట్? మనకు నచ్చదు, మాకు ఫ్రీడమ్ ఉండాలి, నేను అడిగితేనే చెప్పాలి, నేను అడిగితేనే ఈ ప్రోడక్ట్ నువ్వు అన్ని చూసి ఇప్పుడు ఎంత అని అడిగితేనే చెప్పాలి. వెనకాల పడి వచ్చి సార్ సార్ అని అంటే కొనబుద్ధి కాదు, నెగిటివ్ పడిపోతుంది మైండ్, సైకాలజీ, అది హ్యూమన్ సైకాలజీ.
ఇది మనం అర్థం చేసుకున్నాం ఫస్ట్. తర్వాత అందుకని చిన్న చిన్న ప్రోడక్ట్లు కొనడానికి మనం కిరాణా షాపులు ఇప్పుడు సూపర్ మార్కెట్లు డిమార్ట్లు రావడానికి కారణం దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకేనా అండి? మీరు అర్థం చేసుకుంటే అలా సైకాలజీ అర్థం చేసుకుంటే ఎప్పుడైనా మనం సేల్ చేయగలం. అంతే తప్ప అదే పనిగా మా ప్రాజెక్ట్ ఇది, మా కంపెనీ మంచిది, అది మనకి మంచిది, వాళ్ళకి ట్రస్ట్ ఎలా బిల్డ్ అవుతుంది? వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవడానికి స్టార్టింగే అందుకనే లీడ్ ఇవ్వాల్సిందే. వెబ్సైట్ లోకి వస్తే లీడ్ ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. అలా మనం ప్రమోటే చేయకూడదు అసలు. అందుకని ఫస్ట్ ఇలా సిస్టమేటిక్ గా యూట్యూబ్ యాడ్స్, ఈ క్లిక్ అంటే జస్ట్ క్లిక్ వెబ్సైట్ చూడనివ్వాలి ఫ్రీగా. ఇప్పుడు మనకి అంతేనే కదా, కొన్ని కొన్ని ఫస్ట్ లో ఫ్రీ, ఇప్పుడు ఓటీటీ ఫ్రీగా చూసుకొని తర్వాత మాత్రం మెంబర్షిప్ పెడతారు. అట్లా ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకే ఫ్రీడమ్ ఇవ్వాలి. అట్లా అందుకని ఒక సిస్టమేటిక్ యాడ్స్ రన్ చేసి అందులో కూడా మనం వాళ్ళకి తెలియకుండా మనం ఏం టార్గెట్ చేసాం, ఎవరికి కనిపించాలి యాడ్, ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండాలి, సిగ్నిఫికెంట్ గా రెగ్యులర్ గా సెర్చ్ చేసి కొనాలనే ఉద్దేశంతో ఉండాలి, డబ్బు రెడీగా ఉండాలి, వాళ్ళు బార్గెన్ చేయకుండా వాల్యూ షాపర్స్, అలాంటి వాళ్ళకే చూపిస్తాలి మనం. పాయింట్ అర్థమైందండి? మనం వాళ్ళకి తెలియకుండా ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇవ్వడం వల్ల ఇంటర్నల్ గా వాళ్ళకి తెలియకుండా కనిపిస్తుంది మన యాడ్, పదే పదే కనిపిస్తుంది. అందులో కూడా మనం తెలియకుండానే వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయ్యేలాగా అందులో కంటెంట్ అందుకే నీట్ గా ఉండాలి. అదే చెప్పేది నేను ఎప్పుడు కూడా. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కంటెంట్ క్లియర్ గా ఉండాలి. మీరు ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ గురించే క్లియర్ గా ఉండాలి. దట్స్ ద పాయింట్. ఇప్పుడు మీకు ఇప్పుడు పాయింట్ అర్థమై ఉండొచ్చు, కస్టమర్ ఎందుకు ట్రస్ట్ ఏర్పడుతుంది. మీరు ఒకే దాంట్లో 10 వెంచర్లు పెడితే పోతుంది, లేకపోతే చూడ్డు అసలు ముందు. పాయింట్ అర్థమైందండి? ట్రస్ట్ తర్వాత సంగతి. ఒకేసారి 10-20 వెంచర్లు పెడితే చూడ్డు, వెనక్కి వెళ్ళిపోతాడు. ప్లాట్ఫామ్స్ ఏవి చూడ్డు, ఫేస్బుక్ చూడ్డు, యూట్యూబ్ చూడ్డు, ఇన్స్టాగ్రామ్ చూడ్డు. ఎందుకంటే అతనికి ఏ పాయింట్ లో చూడాలనుకుంటున్నాడో ఆ వెంచరే కనిపించాలి. అందులో కూడా క్లియర్ గా, నీట్ గా అండ్ సింపుల్ గా కంటెంట్. అందులో కంటెంట్ ట్రస్ట్ బిల్డ్ అయ్యేలాగా, అంటే కస్టమర్ టెస్టిమోనియల్స్, ఒరిజినల్ వీడియోస్, ఒరిజినల్ వెంచర్ ఫోటోస్, ఇట్లా అతనికి ట్రస్ట్ ఏర్పడుతుంది. అట్లా ఇంటర్నల్ గా ఎక్కడ పడినా ఎక్కడ చూసినా మనం కనిపిస్తూనే ఉంటాం. లేదు ఈ వీక్ సైట్ విజిట్ చేయాలి, నెక్స్ట్ వీక్ సైట్ విజిట్ చేయాలి అనుకున్న వెంటనే మనం గుర్తు రాకపోయినా మనం కనిపిస్తాం. అట్లా అట్లా మీకు లీడ్స్ వస్తాయి, అట్లా డైరెక్ట్ గా సైట్ విజిట్లు అవుతాయి. ఇంటర్నల్ గా ఇంత బిహైండ్ వర్క్ ఉంటుంది, ఇంత సైకలాజికల్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకోకుండా ఈ నెలలో సేల్ అయిపోవాలి, 10 రోజులు సేల్ అయిపోవాలని మనం తొందరపడి అలా నెలలు పోతే సంవత్సరం అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర ఈ నెలలో అయిపోవాలి, 10 రోజులు అయిపోవాలని ప్రతి నెల అలాగే అనుకుంటారు. అది 6 నెలలు, 1 ఇయర్ పోతుంది. అదే అదే కొంచెం టైం, ఒక 2 నెలలు, ఇది ప్రూవెన్. మీకు 100% ప్రూవెన్ సేల్స్ వచ్చే మార్గం ఏదైనా ఉంటే ఇప్పుడు మనం చెప్తున్న సబ్జెక్టు నేను మాట వరుస పట్ల విత్ ప్రూఫ్ చూపిస్తున్నా. దీన్ని కరెక్ట్ గా రెడీ చేసుకొని, అంటే ఇప్పుడు మనకి చెప్పాలంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ అనేది కరెక్ట్ గా వేసుకున్న తర్వాత మీరు ఎంత పెద్ద అంటే ట్రాన్స్పోర్ట్స్ అయినా చేయొచ్చు, స్పీడ్ గా చేయొచ్చు, పెద్ద రేంజ్ లో బిజినెస్ చేయొచ్చు, రైట్? అలా ఇది కూడా నీట్ గా ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకొని నీట్ గా రెడీ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని కొంత ఓపిక గా రెడీ చేసుకుంటే తర్వాత వద్దన్న సేల్స్ ఉంటాయి, వద్దన్న సైట్ విజిట్స్ అవుతా ఉంటాయి. ఇది ఒక సిస్టమేటిక్ గా సెట్ చేసాం కదా ప్రాసెస్. అట్లా. అంతే తప్ప ఇప్పుడు మిస్టేక్ చేస్తున్నారు కొంతమంది, డిజిటల్ నేర్చుకున్నారు ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. నేను అందుకే ఫస్ట్ మిస్టేక్స్ చెప్తున్నాను మీకు. జస్ట్ పోస్ట్ చేయడం, ఫేస్బుక్ గ్రూప్స్ లో చేయడం, లేదంటే వాట్సాప్ లో స్టేటస్లు పెట్టాలి కాదనట్లేదు. దానివల్ల బిజినెస్ అయిపోతుంది, పెద్ద బిజినెస్ అయిపోతుంది అనొద్దు. అది జస్ట్ కొంత పార్టీ, ఒక 10-20% మొత్తం డిజిటల్ మార్కెటింగ్ లో. ఇప్పుడు మనం చెప్తున్న సబ్జెక్ట్ ఎంత లెవెల్లో ఉంది, దీనికి చాలా ముందుకు వెళ్ళగలం, చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళగలం. ఇట్లా అంతా ఉపయోగించుకొని అప్పుడు సేల్స్ టార్గెట్ చేయాలి. అప్పుడు వరకు ఓపిక్ గా ఉండాలి. కొంత అక్కడ మిస్టేక్స్ కూడా చేయకూడదు, ఫస్ట్ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తూ వెళ్ళాలి. ఇట్లా మనం నంబర్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకొని నెక్స్ట్ డేట్ ఇట్లా మొత్తం సూపర్ గా వెళ్ళాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకున్నాను. ఏదో లేకపోతే జస్ట్ ప్రాసెస్ చెప్పడం పెద్ద విషయం కాదు. ప్రాసెస్ ఇప్పుడు ఈ సెర్చ్ యాడ్ ఎలా రన్ చేయాలి, యూట్యూబ్ లోకి వెళ్ళినా వస్తుంది. కానీ దీని వెనకాల వాట్ ఈస్ ద బిహైండ్ ద స్టోరీ, ఎలా రన్ చేయాలి, ఎంత బడ్జెట్ లో రన్ చేయాలి, ఫస్ట్ టైం యాడ్స్ రన్ చేయాలి, ఇట్లా మొత్తం సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ వెళ్తే మీరు ఒక ట్రాక్ వేసినట్టు అనమాట. ఒక రైల్వే ట్రాక్ పెట్టుకున్నారు, ఒక రైల్వే ట్రాక్ సెట్ చేస్తారు. ఇప్పుడు మీరు గూడ్స్, ట్రైన్, కార్గో ఎంతైనా మీరు ఎంత బిజినెస్ అయినా చేయగలరు తర్వాత. అట్లా కాకుండా లేకపోతే ఒక ట్రాక్ లేకుండా మీరు అంటే ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్లలో, గతుకుల రోడ్లు ఎట్లా పడితే అట్లా మీరు డిజిటల్ ఉపయోగించి సేల్స్ కోసం ట్రై చేస్తున్నట్టు అర్థం అనమాట. ఓకే, దట్స్ వై ఇంటర్నల్ గా నేను ప్రాసెస్ చెప్పాను. ఇంటర్నల్ గా బిహైండ్ ద స్టోరీ అంతా చెప్తే అప్పుడు మీకు దీన్ని ఎలా రన్ చేయాలనేది ప్రాపర్ గా ఉపయోగం ఉంటుందని. లేకపోతే జస్ట్ ఓకే సెర్చ్ యాడ్ ఎలా రన్ చేయాలి, డేట్ ఇవ్వాలి, బడ్జెట్, యాడ్ ఎలా అప్లై చేయాలి, ఇలా చెప్పడం అనేది సిస్టమేటిక్ గా మీన్స్ దాన్ని ఏమంటామంటే యూట్యూబ్ లో చూసినా వచ్చేస్తుంది మీకు, కానీ సేల్ రాదు. సేల్ రావాలంటే ఇంటర్నల్ గా ఈ టెక్నిక్స్ అన్ని, ఈ సిస్టమేటిక్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు యూట్యూబ్ లో దొరకవు. మీరు కావాలంటే ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సెగ్మెంట్స్ కొన్ని, నేను ఇంకా శాంపులే చెప్పాను మీకు, ఇవి మీరు యూట్యూబ్ లో ట్రై చేస్తే దొరకవు. అంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఇలాంటివి నేను చెప్పేది. ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలి ఇలాంటివి దొరకవు, నేను ఇచ్చినవి దొరకవు. మీకు ఇక్కడ బడ్జెట్ ఎంత ఇవ్వాలి, లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి సింపుల్ అవుతాయి యూట్యూబ్ లో కానీ బయట ఇన్స్టిట్యూషన్స్ లో కానీ. కానీ మనకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో ఏ ప్రాజెక్ట్ ఎలా ప్రమోట్ చేస్తే అవుతుందని మనం ప్రూవెన్ ప్రాక్టికల్ గా మనం తెలుసుకున్నాం కాబట్టి అదే మీకు చెప్తున్నాం, ఆ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాం.
దీన్ని ఫాలో అయితే కన్ఫామ్ సేల్స్ ఉంటాయి. నేను అంత ధైర్యంగా చెప్తున్నాను, అంత డిఫరెంట్ గా చెప్పడానికి కారణం అది. ఓకే, ఈ సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా సేల్స్ వస్తాయి. సో దీని గురించి ఇంకా వివరంగా ముందు ముందు తెలుసుకుందాం. ఇక్కడ ఈ రోజు తెలుసుకోవాల్సిన ఇది వ్యాలిడ్ పాయింట్ ఇవి కాబట్టి, ఎందుకు మనకి మంచి లీడ్స్ వస్తాయి, పెద్ద వెంచర్స్ కి సేల్స్ ఎందుకు వస్తాయి అంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఇక్కడ మనం ఇచ్చిందే చూస్తే ఆల్రెడీ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కొనడానికి, అలాగే వాల్యూ షాపర్స్, వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చితే కొంటారు. అది కూడా కన్సిస్టెంట్ గా ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తారు. వీళ్ళకి అదే పని. నేను డబ్బు రెడీగా ఉంటుంది కొనాలని సీరియస్ బయర్స్ అంటాం మనం వీటిని, క్వాలిటీ లీడ్ సీరియస్ బయర్స్. వాళ్ళు కొనే ముందు చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకని మనకు కనిపించాలి, వాళ్ళకి నచ్చేలాగా. మనకి అంటే వాళ్ళకి మన వెబ్సైట్ చూస్తే మన ఎంక్వైరీ చేయాలి, లేదా వీళ్ళ సైట్ చూడాలనిపించేలాగా ప్రమోట్ చేయాలి. అదంతా మనం ట్రిగ్గర్ చేస్తాం ఇంటర్నల్ గా, వాళ్ళకి తెలియకుండా. ఇలా సిస్టమేటిక్ గా చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకో కీవర్డ్ సెక్షన్ ఉంటుంది. ఇది ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేద్దాం. ఈ రోజు చాలా టైం అయిపోయింది. చాలా ఓపిక్ గా కూర్చున్నారు. ఇప్పుడు జెంట్స్ లేడీస్ కూడా పాపం చాలా మంది కూర్చున్నారు. వాళ్ళకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి. టైం అంటే పిల్లలు, వంట, ఇప్పుడు అయినా సరే. అందుకని ఇదే చెప్తున్నా అండి. చాలా థ్యాంక్స్, మీరు చాలా మంది మీకు నచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే ముందు మనకు ఒక హోప్ వస్తుందండి. ఇలాంటి సెషన్స్ మీరు అటెండ్ అవ్వడం వల్ల ముందు మనం బిజినెస్ చేయగలం అని ఒక హోప్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, దీనికి ఒక మార్గం ఉందని తెలుస్తుంది, రైట్ వేలో ఉపయోగించడం తెలుస్తుంది మీకు ముందు ముందు అయినా. రైట్. అట్లా ఇక్కడ కీవర్డ్ సెక్షన్ ఉంటుంది. ఇది ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు దాకా వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం దీనికి కీవర్డ్ సెక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఏ రావడం వల్ల ఎక్సలెంట్ మనకి యూజ్ జరుగుతుంది. ఇది ఎలా ఇస్తుందంటే ఇప్పుడు కస్టమర్స్, మనం ఇప్పుడు యూజువల్ గా రియల్ ఎస్టేట్ లో మనం మాట్లాడే భాష ఒకటి ఉంటుంది. ఓపెన్ ప్లాట్ అంటాం. ఓపెన్ ప్లాట్ అనే పదం రెగ్యులర్ గా బయ్యర్స్ వాడరు, మీకు తెలియదు కానీ. ఓకే, అట్లా. సో అలాగే కస్టమర్ సెర్చ్ చేసే కీవర్డ్స్ వేరు ఉంటాయి. అవి కొన్ని మనకు తెలుస్తాయి. ఎలా అంటే మహా అయితే యూట్యూబ్ లో చూస్తే కొన్ని ఎలా సెర్చ్ చేస్తున్నారు అని కొన్ని తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చూస్తే ఇక్కడ కొన్ని ఏం టైప్ అవుతున్నాయని కొన్ని ఇక్కడ వస్తాయి అనమాట. సో ఇలా ఇలా కొన్ని వస్తాయి. ఇలా కొంత పరిమితి ఉంటుంది, లిమిట్ ఉంటుంది. కానీ ఈ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, కీవర్డ్స్ బట్టే ఏ కీవర్డ్ ముందు చూసారు. షాద్ నగర్ వెంచర్ గురించి యాడ్ రన్ చేస్తే షాద్ నగర్ సంబంధించిన కీవర్డ్స్ ద్వారా క్లిక్ చేశారు వెబ్సైట్ అని వచ్చింది. ఎలాగో అంటే కస్టమర్స్ ఏదైతే టైప్ చేసి చూస్తున్నారో ఈజీగా అర్థం అవుతాయి. కస్టమర్స్ ఏదైతే ఫేస్బుక్ మీన్స్ ఆన్లైన్ లో, ఇవిలో గూగుల్ సెర్చ్ లో ఏదైతే టైప్ చేసి చూస్తున్నారో అలాంటి పదాలు అవి మనకు తెలిస్తే అది బెస్ట్ వే కదా. అలాంటి తెలియడానికి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక షాద్ నగర్ సంబంధించి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్ ఉంటే దానికి సంబంధించిన కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళి కెన్ యూ రైట్ బెస్ట్ కీవర్డ్స్ టు గెట్ ఎన్ఆర్ఐ అండ్ హెచ్ఎన్ఐ లీడ్స్ ఫర్ షాద్ నగర్ ఓపెన్ ప్లాట్ వెంచర్స్. ఓపెన్ ప్లాట్ వెంచర్ ఇంకా చెప్పాలంటే అండర్ 50 lakhs అని కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను మెన్షన్ చేయట్లేదు, అలా కూడా ఇవ్వచ్చు. ఎంటర్, జస్ట్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఎక్సలెంట్ కీవర్డ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఎక్సలెంట్ కీవర్డ్స్, హై ఇంటెంట్ ఎన్ఆర్ఐ కీవర్డ్స్. ఎన్ఆర్ఐస్ ఎలా సెర్చ్ చేస్తున్నారు అని వెతికిచ్చేసింది మనకి. టకా మనం కాపీ చేస్తాం. అంటే ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ ఎలా సెర్చ్ చేస్తున్నారు తెలియాలిగా మనకి. అది తెలియదు కదా, యూజువల్ గా మనకు తెలియదు. తెలిస్తే 4 5 తెలుస్తాయి, లేదా 2 3. అందుకని ఇక్కడ జస్ట్ మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఓకేనండి. తర్వాత హెచ్ఎన్ఐస్ అంటే ప్రీమియం ఇన్వెస్టర్స్. ఓకే, వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు. హై ఆర్ఓఐ రియల్ ఎస్టేట్ హైదరాబాద్, ప్రీమియం ల్యాండ్ ఇన్వెస్ట్ ల్యాండ్ నియర్ హైదరాబాద్, హై అప్రిషియేషన్ ప్లాట్స్. ఇలాంటి మనకు తెలియదు అసలు. హై గ్రోత్ ఏరియాస్, హై ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి సెర్చ్ చేసినప్పుడు కూడా మనం కనిపించాలి. ఇట్లాంటివన్నీ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. అంటే ఈ కీవర్డ్స్ తో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుందని అర్థం. ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ కనిపిస్తుంది వాళ్ళకి. ఇట్లా మీరు ఎన్ని ఇవ్వచ్చు, ఒక 50 100 కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే షాద్ నగర్, పర్టికులర్ షాద్ నగర్ అని టైప్ చేస్తే ఇప్పుడు మనం ఏం మిస్ అవ్వం చూడండి. ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ మిస్ అవ్వం. అంటే ప్రీమియం ఇన్వెస్టర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు వాళ్ళని మిస్ అవ్వం. అలాగే పర్టికులర్ షాద్ నగర్ ఎవరైనా టైప్ చేసినా అవి కూడా మిస్ అవ్వం. కాపీ అగైన్. ఇలా వెంచర్ వైజ్ గా మీరు ఒక స్ట్రాటజీతో ప్రమోట్ చేయాలి తప్ప జస్ట్ యూట్యూబ్ లో చూసి ఓకే లొకేషన్ ఇవ్వడం తప్ప, లొకేషన్ బడ్జెట్ ఇవ్వడం ఇలా అని కాదు.
ఇలా ప్రాపర్ గా వెళ్ళాలి. అలాగే చూడండి ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు, ప్లాట్ నియర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ల్యాండ్ నియర్, ఇన్వెస్ట్మెంట్ నియర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ప్లాట్స్ నియర్ ఎయిర్పోర్ట్, ఇలా కూడా సెర్చ్ చేస్తున్నారు. మనకి ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ లొకేషన్స్ అంట, ఇది మనం అసలు మనం వాడడం కూడా వాడడం. కస్టమర్స్ చూస్తున్నారు, పెద్ద కస్టమర్స్. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియాస్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ప్లాట్స్, చూడండి ఇలాంటివి మనం అసలు వాడడం, కానీ కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు. కొంచెం ఎడ్యుకేటెడ్ కస్టమర్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ ఇలా చూస్తారు అనమాట. సో ఇలా మనం ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇంత హై లెవెల్లో ఇవ్వలేము మనం, ఇంత హై లెవెల్ ఆప్షన్స్ ఉండవు మనకి. సో ఇప్పుడు చూడండి ఏ రావడం వల్ల ఇప్పుడు ఏ కదా ఇచ్చేసి అక్కడ. అలాగే ఎన్ఆర్ఐ లొకేషన్ బేస్డ్, చూడండి ఎన్ఆర్ఐ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ యుఎస్ఏ, యుఎస్ లో నుంచి పర్టికులర్ గా వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు, యూకే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఇలా టార్గెట్ చేయడం వల్ల యూకే నుంచి ఎవరైనా టార్గెట్ చేసిన వెంటనే మనం కనిపించేస్తాం. దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా, ఇట్లా గూగుల్ యాడ్స్ కీవర్డ్స్ క్లస్టర్ ఇలా చాలా వస్తాయి చూడండి ఇట్లా. ఎనీవే ప్రస్తుతానికి సింపుల్ గా నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఏదో ఒకేసారి చెప్పినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏదేమైనా మెయిన్ రెండు ఇంపార్టెంట్, మనం ఆడియన్స్ సెగ్మెంట్ ఇవ్వడం, కీవర్డ్స్ ఇవ్వడం. మిగతాదంతా ఓకే, ఇక్కడ వెబ్సైట్ ఇస్తాం, దీని తర్వాత ఎలా చేయాలనేది హెడ్ లైన్స్ ఇవన్నీ తర్వాత విషయం. హెడ్ లైన్స్, డిస్క్రిప్షన్స్ ఓకే, బట్ మెయిన్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్, మెయిన్ మనకి లొకేషన్ కరెక్ట్ గా ఇవ్వడం. తర్వాత ఇక్కడ మనకి చెప్పినట్టు ఇది ఆడియన్స్ సెగ్మెంట్ అంటాం. ఇందులో ఏవి 5 ఇచ్చాను కదా, ఇంకో 5 ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇది కేర్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, ఆల్రెడీ డబ్బు బాగా రండి సీరియస్ గా సెర్చ్ చేస్తూ కొనాలని రెడీగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తాం, వాళ్ళకే మన యాడ్ కనిపించేలాగా. అలాగే కీవర్డ్స్ లో సీరియస్ గా ఎవరైతే ఏ కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారో చూసి ఆ కీవర్డ్స్ అన్ని ఇచ్చాం, రైట్. దీనివల్ల యాడ్ అనేది ప్రాపర్ గా సీరియస్ బయర్స్ కే కనిపిస్తుంది ఫస్ట్. తర్వాత అదే పదే పదే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మన యాడ్ కనిపించడం వల్ల తర్వాత మంత్ నుంచి మనకి వాళ్ళ లీడ్ వచ్చేలాగా కన్వర్షన్ యాడ్స్ రన్ చేస్తాం. అది మళ్ళీ సపరేట్ టాపిక్. డైరెక్ట్ గా ఇది ఆల్రెడీ చూస్తుంటారు 1 మంత్ పాటు, తర్వాత మంత్ లో ఖచ్చితంగా వాళ్ళు మన యాడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ ఎంక్వైరీ వచ్చేలాగా టార్గెట్ చేసే యాడ్స్ రన్ చేస్తాం. అట్లా ఇలా మొత్తం కేర్ తీసుకొని యాడ్ రన్ చేసి పబ్లిష్ చేయడమే. ఇంకా ప్రాపర్ గా ఇది ఎలా పబ్లిష్ చేయాలి కూడా ముందు ముందు చెప్తాను నేను. మెయిన్ ఈ రోజు ఈ మెయిన్ టాపిక్ చెప్దామని తీసుకున్నాను. ఏదంటే కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి, ఆడియన్స్ అంటే ప్రాపర్ గా ఎన్ఆర్ఐస్ ని వీళ్ళని టార్గెట్ చేసేలాగా ఇంటర్నల్ గా అసలు ఎలా టార్గెట్ చేయాలి. ఇది మీకు యూట్యూబ్ లో కూడా దొరకదు, మీరు ట్రై చేయండి కావాలి. సో ఈ 2 టాపిక్స్ చాలా వాల్యుబుల్ టాపిక్స్. దాంతో పాటు అసలు మీకు స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు అసలు పెద్ద వెంచర్స్ ఎలా సేల్ చేయాలి, పెద్ద వెంచర్స్ సేల్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఏంటి, సిస్టమేటిక్ ప్రాసెస్ ఏంటి, అలాగే ఎన్ఆర్ఐ లీడ్స్, హెచ్ఎన్ఐ లీడ్స్ ఎలా వస్తాయి అని చెప్పిన దానికి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాసెస్ మీరు ముందో వెనక ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ దీని గురించి తెలుసుకోవాలి, ఇంకా వివరంగా ముందు ముందు తెలుసుకుందాం, నో ఇష్యూ. సో ఈ రోజు అయితే ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది నేను మీకు వాట్సాప్ లో మీకు వస్తుంది, ఓకేనా. రైట్, ఆల్రెడీ యాడ్స్ రన్ చేస్తున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, మీకు ఇంకా క్లియర్ గా గైడ్ చేస్తాం నేను, మా టీము, ఓకేనా అండి. రైట్, ఇప్పుడు మీకు కనుక ఈ క్యాన్వా ప్రో ఎవరికైతే ఇంకా యాక్టివ్ కావాలో, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక మీకు కనుక ఈరోజు టాపిక్ నచ్చితే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, థ్యాంక్ యూ అను, లేదంటే యువర్ విష్, మీరు ఎలా అయినా రెస్పాండ్ అవ్వచ్చు, నో ఇష్యూ. అలాగే ఇంకా క్యాన్వా ప్రో 5000 వర్త్ క్యాన్వా ప్రో మన వాళ్ళకి ఇస్తున్నాం కదా. సో మీకు ఎవరికైనా రావాలనుకుంటే, ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళకి క్యాన్వా ప్రో ఒకసారి నాకు ఈ వీడియో రికార్డింగ్ ఇస్తానండి, రికార్డ్ పెట్టాం కదా, ఖచ్చితంగా ఇస్తాను. క్యాన్వా ప్రో నాకు వాట్సాప్ చేయండి, నేను నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మెసేజ్ చేస్తాను, చూడండి 9391686563. ఓకేనండి, 9391686563. దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. చూడండి ఈ లోగోతో కనిపిస్తుంది కదా, అది తీసుకొని ఎవరికైనా క్యాన్వా ప్రో కావాలన్నా, ఈ సెషన్ రికార్డింగ్ కావాలన్నా, ఇంకేదైనా అదర్ డీటెయిల్స్, మీరు ఆల్రెడీ యాడ్స్ రన్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా నాకు వాట్సాప్ డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, నేను కానీ మా టీం మీకు రెస్పాండ్ అవుతాం. కొంచెం టైం వెయిట్ చేయండి, వెంటనే రెస్పాండ్ లేదు. కాల్ లిఫ్ట్ చేస్తే అంటే కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు అలా అనుకోద్దండి. కొంచెం ఇలాగే బిజీ షెడ్యూల్, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ కదా, మీకు తెలుసు మ్యాక్సిమం. నేను వాట్సాప్ లో ఖచ్చితంగా చూసి రెస్పాండ్ అవుతాను, ఖచ్చితంగా మీకు కావాల్సిన రెస్పాన్స్ అయితే వస్తుంది షూర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు వస్తుంది. ఇలాగే ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ గా కూర్చున్న
అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. రైట్. సో ఇంకొక పాయింట్ చెప్తాను నేను. ఇంకొకటి గుర్తొచ్చింది, వెంటనే చెప్పేస్తాను. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డింగే ఇచ్చాను అనుకుందాం. నేను ఈ రికార్డింగే మీకు ఇచ్చాను ఎగ్జాంపుల్కి. ఇప్పుడు కొంతమంది నాకు చెప్తున్నారు సార్ సరిగ్గా, ఇప్పుడు మీకంటే వినడానికి బాగానే ఉంది ఫోన్లో చూసినా కానీ, బట్ మీరు రికార్డింగ్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అలా వస్తుంది అంటే, మీకు ఒకటి నెట్ స్లోగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకటి. రెండోది, మీకు ఎప్పుడైనా వీడియో ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వీడియో ఇచ్చామనుకోండి, సరే ఈ వీడియో ఇచ్చాం, మీరు ఇక్కడ క్వాలిటీ పెంచండి. చాలా మందికి తెలియదు, 50% తెలుసు. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్వాలిటీ పెంచండి, నెట్ స్పీడ్ పెంచుకోండి, క్వాలిటీ హై క్వాలిటీ పెట్టుకోండి. ఒకటి. రెండోది, హెడ్ ఫోన్స్ లో పెట్టుకోండి. ఎందుకంటే మనం జూమ్ లో రికార్డింగ్ చేస్తాం కదా, ఇప్పుడు వినేటప్పుడు బాగుంటుంది. మీరు తర్వాత ఫోన్ లో వింటారు, వాల్యూమ్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ క్వాలిటీ తక్కువ పెడితే వాల్యూమ్ అంటే ఆడియో క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది ఇట్లా ఉంటే. ఓకేనా? సో క్వాలిటీ పెంచుకోండి. నేను ఎప్పుడన్నా ప్రాక్టీస్ ఇప్పుడు కొంతమంది అడిగారు ఈ రికార్డింగ్ కావాలని. ఈ రికార్డింగ్ కూడా మీరు వింటున్నప్పుడు బాగుంది, బట్ మీరు మొబైల్లో చూస్తున్నప్పుడు వాయిస్ క్లియర్ గా రావాలన్నా, వీడియో క్లారిటీ రావాలన్నా నెట్ స్పీడ్ కొంచెం ఉండేలా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్వాలిటీ ఎంత ఉంది చెక్ చేసుకోండి. ఇప్పుడు క్వాలిటీ ఇలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. సో క్వాలిటీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దాదాపు తెలుసు చాలా మందికి. మీరు ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి. అలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటేనే వాయిస్ క్లియర్ గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ప్రాక్టీస్ వీడియోస్ కానీ రికార్డింగ్ వీడియోస్ ఇచ్చినప్పుడు. ఓకేనండి? గుర్తుపెట్టుకోండి ఇదైతే. ఇంకా ముందు ముందు మీకు ఇంకా హై క్వాలిటీలో మేము రికార్డ్ చేస్తున్నాం, అవి కూడా ఇస్తాం, నో ప్రాబ్లం. ఓకే, ఈ పాయింట్ చెప్దాం అనుకున్నాను. కొంతమంది ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రాక్టీస్ వీడియోస్ ఇచ్చినప్పుడు కానీ రికార్డింగ్స్ ఇచ్చినప్పుడు కానీ. ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రికార్డింగ్స్ అదే చెప్పాను కదండి, రికార్డింగ్ కావాలన్నా క్యాన్వా ప్రో ఎవరికైతే యాక్టివ్ కావాలనుకున్న 5,000 వర్త్ ఉంటుంది, అది ఫ్రీగా ఇస్తున్నాం కదా. అది ఎవరు ఎలిజిబుల్ అందరికీ వస్తుంది. మీరు నాకు వాట్సాప్ చేస్తే మీరు ఎలిజిబుల్ కాదా చెక్ చేసి చెప్తాను. మీరు ఇమీడియట్ గా మీకు గైడ్ చేస్తాం, నేను కానీ మా టీం కానీ. మీ క్యాన్వా ప్రో అయితే నీకు ఫ్రీగా వస్తుంది, 5,000 వర్త్ ఖచ్చితంగా వస్తుంది. మన రెగ్యులర్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి, మన కోర్సులో అటెండ్ అయిన వాళ్ళకి, జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. రికార్డింగ్ కావాలన్నా, ఏదైనా ప్రాక్టీస్ వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి నెంబర్ టైప్ చేస్తున్నాను. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు ప్లీజ్, వాట్సాప్ చేయండి. మళ్ళీ కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అనుకోవద్దు. మీకు జస్ట్ ఒకసారి ఈ నెంబర్ మీరు అందరు సేవ్ చేసుకుంటారని ఆన్లో పెట్టాను. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను సెషన్. ఒక 2 minutes ఇలాగే ఉంచుతాను లైవ్ లో. నెంబర్ ఎవరైనా తీసుకొని, ఇంకా నా నెంబర్ దాదాపు అందరి దగ్గర ఉంది. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తామంటే, దీని తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి, దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, అవి కూడా మీకు చెప్తాను. మీరైతే వినడానికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. మన రెగ్యులర్ క్లాసెస్ లాగా ఉండవు, మీకు తెలుసు కదా, రెగ్యులర్ రియల్ ఎస్టేట్ క్లాసెస్ లాగా ఉండవు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఆల్రెడీ యాడ్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇమిగా అది ఇంప్లిమెంట్ చేసి సేల్ చేసుకోవడానికి అంటే నెలలు తిరిగే లోపే సేల్ చేసుకోవడానికి, లేదంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో ఉండి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి, అరే ఇది ఒక మంచి మార్గం, ఇది మనం ముందు వెనక ఇంప్లిమెంట్ చేసుకుంటే పెద్ద బిజినెస్ చేయగలం అని ఒక హోప్, ధైర్యం కూడా వస్తుంది. అందువల్ల నెక్స్ట్ క్లాస్ కూడా వినండి. జస్ట్ వినే వాళ్ళకైనా, అలాగే జస్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం నోట్ చేసుకోవాలి, లేదంటే రికార్డింగ్ క్లాస్ అడగాలి, తీసుకొని ఖచ్చితంగా మీరు పక్కన దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇమీడియట్ సేల్స్ చూస్తారు, 1 month తిరిగే లోపే పెద్ద వెంచర్స్ లో సేల్స్ చూడగలరు. ఓకేనండి? ఇంకా ఏదైనా గైడెన్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? రైట్, అందరు నెంబర్ తీసుకున్నారు అనుకున్నాను. నెంబర్ అందరు తీసుకున్నారు కదా. రైట్, క్లోజ్ చేద్దాం. ఇంకా ఇప్పుడు చాలా టైం అయింది, చాలా వాల్యుబుల్ టైం, మీరు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండి అందరికి. మీ అందరికీ ఈ సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్ ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ సెషన్ తో మనం మీట్ అవుదాం ఖచ్చితంగా. ఓకేనా? రైట్ అండి, గుడ్ నైట్ అందరికీ, బాయ్. గుడ్ నైట్ అండి.